నమస్కారం సార్. నమస్తే సురేష్ గారు ఎలా మూర్తి ఉన్నారు? గారు. ఫస్ట్ క్లాస్ సార్. ఆయన వీకెండ్ సార్. ఇద్దరు హీరోల తండ్రి, 25 ఏళ్ల ప్రస్థానం. ఎస్, అవును. ఫుల్ ఖుషి, ఫుల్ హ్యాపీ, ఫుల్ హ్యాపీ. ఫుల్ హ్యాపీ. కానీ ఒక్కటి మాత్రం నాకు చాలా గొప్పగా అనిపించే విషయం ఏంటంటే, అంటే చాలామంది పేరెంట్స్ పిల్లల్ని ఏదో స్థాయిలో నిలబెట్టాలి, అది ఏ రంగంలో నిలబెట్టాలి, ఎలా నిలబెట్టాలి అన్నది తర్వాత సంగతి ట్రై చేస్తారు. చాలామంది సక్సెస్ అవుతుంటారు, ఫెయిల్ అవుతుంటారు. బట్ మీరు తగ్గి వాళ్ళని నించోబెట్టిన జర్నీ ఏదైతే ఉందో అది మాత్రం చాలా గ్రేట్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఫ్రాంక్గా చెప్పుకోవాలంటే ఇండస్ట్రీలో చాలామంది పెద్దవాళ్ళే చేయలేకపోయారు ఆ పని, మీరు చేశారు. ఆ ప్లానింగ్ కానీ దాన్ని పెట్టుకున్న తీరు కానీ 25 ఏళ్ళు 25 years జర్నీ. సాంబయ్య రిలీజ్ అయ్యి యాజ్ ఏ ప్రొడ్యూసర్ నా జర్నీ స్టార్ట్ అయ్యి ఇంత అద్భుతంగా ఈ రోజు కూడా హ్యాపీగా ఉంటాం అంటే ఈ ఇండస్ట్రీలో నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. 25 ఏళ్ళలో ఇప్పుడు ప్రొడక్షన్ ఆపేసి 9 years అండి. 2015 May 1st గంగా రిలీజ్ అయింది. లారెన్స్ సినిమా సూపర్ హిట్ తోటే ఆపేశాను. ఆ తర్వాత కంటిన్యూ మా అబ్బాయి సినిమాలు ఎవ్రీ ఇయర్ రిలీజ్ అవ్వటం, ఒక్కొక్క సినిమా. ప్లస్ మనం ప్రొడక్షన్ చేస్తే వాళ్ళకి ఇబ్బంది వస్తుంది, మళ్ళీ మనమే ప్రొడక్షన్ చేయాల్సి వస్తుందని నేను తగ్గి వాళ్ళు రెగ్యులర్ సినిమాలు కంటిన్యూగా సినిమాలు చేస్తున్నాడు. పెద్ద ఆయన చిన్న ఆయన 2 సినిమాలు చేశాడు. నెక్స్ట్ మంత్ ఆయన చిన్న ఆయన ఒకటి స్టార్ట్ అవుతుంది. ఈ ఇయర్లో ఆయన కూడా 2 సినిమాలు వస్తాయి. మీరు ఎందుకు ప్రొడక్షన్ ఆపేశారు? నేను ఆపేయటం అంటే వాళ్ళ గురించేనండి. మనం ప్రొడక్షన్ చేస్తున్నాం అనుకోండి, వాళ్ళకి ఇబ్బంది అయింది. ఎందుకు? మళ్ళీ వాళ్ళు ఇప్పుడు మీ ఇంట్లోనే హీరో ఉన్నారు, మరి వేరే హీరో దగ్గరికి వెళ్ళాం అనుకోండి, ఏ డేట్లు అని అడిగాం అనుకోండి, మీ ఇంట్లోనే హీరోలు ఉన్నారు కదా మా దగ్గరికి ఎందుకు వచ్చారని అంటారు. లేదా హీరోల్ని మీ నాన్నే ప్రొడ్యూసర్ కదా మేము ఎందుకు చేయడం, మీ ఫాదరే చేస్తారు కదా అంటాడు. ఇవన్నీ అవ్వకూడదని చెప్పేసి నేను సైలెంట్గా ఉన్నాను అనుకోండి, వాళ్ళు సినిమాలు చేస్తారు, బయట సినిమాలు, మార్కెట్ తెలుసుద్ది, దాన్ని బట్టి బాగుంటుంది వాళ్ళ ఫ్యూచర్ అని చెప్పేసి. బట్ మీ అబ్బాయిని హీరోగా ఇంట్రడ్యూస్ చేయడం కోసం మీరు సమస్తం కోల్పోయి సినిమాలు ఆపేయలేదా? అసలు అవన్నీ చాలా పుకార్లోనూ చాలా మాట్లాడకుండా నేను నష్టపోయిన మాట వాస్తవం. కానీ అల్లుడు సీన్ అనే సినిమా నేను 38 crores తీశాను. అది 38 crores మించి బిజినెస్ అయింది. హీరోగా ఫస్ట్ ఇంట్రడక్షన్ సినిమా నైజాం 10 crores చేసింది. కమిషన్ అని 860 దిల్ రాజు నాకు నైజాం ఇచ్చాడు. సీడెడ్ 5 కోట్లు వచ్చింది. హిందీ శాటిలైట్ అప్పట్లోనే 5 కోట్లు పోయింది. ఆంధ్ర 15 కోట్లు. అలా ఆ సినిమాకి శాటిలైట్ ఆ రోజుల్లో ఫస్ట్ హీరో సినిమా ఏ హీరోకి కొన్నంత శాటిలైట్ 4.5 crore వచ్చింది ఆ రోజుల్లో. ఈ రోజుల్లో ఎంత వచ్చో తెలియదు, ఆ రోజుల్లో 4.5 crore వచ్చింది సన్ నెట్ నుంచి. సో ఆ సినిమా 100% సేఫ్ ప్రాజెక్ట్. నేను అంతకుముందు కొన్ని డబ్బింగ్ సినిమాలు చేశాను, బ్రదర్స్ అవనండి, శకుని, గజరా అని. ఆ 3 సినిమాల్లోనూ నాకు 28 కోట్లు పోయింది. హెవీ లాస్. నేను అప్పుడు ఆ క్రేజీ ప్రాజెక్టులు కొంచెం క్రేజీగా కొనడం జరిగింది, 28 కోట్లు పెట్టి. సో దాంట్లో నాకు నష్టం వచ్చింది ఆ 3 సినిమాల్లో. కానీ మీ అబ్బాయి ఆ రేంజ్లో లాంచ్ చేయడం అన్నది చాలా గొప్ప విషయం కదా. అంటే ముందు నుంచి నేను లాంచ్ అలాగే చేద్దామని అనుకున్నాను. వినయ్ గారు నేను అనుకొని మనం చేస్తే ఆ రేంజ్లోనే చేయాలి. మామూలుగా ఆర్డినరీగా ఏదో చిన్న సినిమా, చితక సినిమా చేస్తే ఈరోజు 10 ఏళ్ళకు కూడా అల్లుడు సీన్ గుర్తుందంటే ఆ లాంచింగు, ఆ గ్రాండ్నెస్. ప్లస్ ఏంటంటే సౌత్లో, నార్త్లో కానివ్వండి 3 పేర్లు ఇప్పటికీ చెప్తారు. అది ఒక గ్రేట్ థింగ్గా నేను ఫీల్ అవుతాను. ఫస్ట్ ధర్మేంద్ర గారు బేతాబ్ తీశాడు వాళ్ళ అబ్బాయితోటి, గ్రాండ్ ఇంట్రడక్షన్. తర్వాత రాకేష్ రోషన్ కహోనా ప్యార్ హై. తర్వాత అల్లుడు సీను బెల్లంకొండ సురేష్ అంటారు. సో అది ఒక ప్రౌడ్లీ, ఒక ఇండస్ట్రీలో మనం 25 ఏళ్ళ నుంచి ఉన్నామంటే ఏం సాధించామంటే ఒక ప్రౌడ్లీగా బాంబే వెళ్ళినా కూడా గ్రేట్ సార్ మీరు, ధర్మేంద్ర, రాకేష్ రోషన్, బెల్లంకొండ సురేష్ అంటున్నారు. సరే ఇంతకంటే ఇంకా ఆనందం ఏముంటుందండి లైఫ్లో? స్టార్టింగ్లో చెప్పాను కదా, ఇండస్ట్రీలో చాలామంది సాధించలేని ఫిట్. అంటే ఇండస్ట్రీలో చాలామంది పిల్లల్ని హీరోలు చేశారు, వాళ్ళు పెద్ద పెద్ద హీరోలు అయ్యారు, అవన్నీ కాదు. బట్ ఇలాగా ఒక ఇంట్రడక్షన్ హీరోకి ఇంత రెవెన్యూ అనేది ఎవరికి రాలేదండి. అది ఓపెన్గా ఎలా మాట్లాడుకున్నా కూడా తప్పు లేదు. 100% ఓపెనింగ్, ఫస్ట్ హీరో సినిమాకి అంత ఓపెనింగ్ రావటం అనేది రియల్లీ గ్రేట్.
కాదు. నేను ప్రౌడ్గా ఫీల్ అయ్యే. ఆ సినిమాకి పెద్ద పెద్ద హీరోయిన్లు ఎలా ఒప్పించారు? లేదండి, ఆ టైంలో సమంతాది ఒకటో రెండో సినిమాలు రిలీజ్ అయినాయి. నేను వెళ్ళి మాట్లాడి కన్ఫర్మ్ చేసినాక ఆమె మార్కెట్ పెరిగింది. తర్వాత యాక్చువల్లీ ఇద్దరు హీరోయిన్ల కథ మేము అనుకుంది ఫస్ట్. అందుకని తమన్నాని కూడా టాప్ హీరోయిన్లే పెట్టాలనుకుని తమన్నాని పెట్టాం. అనుకోని కారణాల వల్ల అది ఒక హీరోయిన్ కథ అయింది. సో నేను వెళ్ళి తమన్నాని రిక్వెస్ట్ చేస్తే సరే మీకోసం చేస్తానని. నిజంగా గ్రేట్ అండి. ఆ రోజుల్లో తమన్నాది ఫస్ట్ సాంగ్, అదే ఐటమ్ సాంగ్. ఐటమ్ సాంగ్, ఫస్ట్ సాంగ్. ఆమె ఎలా ఒప్పుకుందో నాకు తెలియదు. ఒక గుడ్ విల్ కావచ్చు. ఆ రోజున మరి అడగంగానే ఒప్పుకొని సరేలేండి. ఈ రోజుల్లో అయితే కనీసం 2-3 కోట్ల రూపాయలు తీసుకుంటారు. ఇప్పుడు ఎంత 4 కోట్లకు తీసుకుంటుంది. ఆ రోజుల్లో ఎంత ఇచ్చారు? ఆ రోజులు తక్కువే, ఒక 90 lakhs. కానీ ఆ రోజుల్లో సమంతకి ఆ సినిమాలో యాక్ట్ చేయడానికి రెమ్యునరేషన్ బదులు మీరు ఒక ఫామ్ హౌస్ ఇచ్చారు అని టాక్. ఫామ్ హౌస్ నేనే ఆ రోజున అమ్మాయి కొనుక్కుంటా అంటే నేను వేరే వాళ్ళకి అమ్మే బదులు ఆ అమ్మాయికి అమ్మాను. ఓకే. మంచి ఉంచుకుందామా? నాకు ఐడియా లేదు, నేను మళ్ళీ కలవలేదు. మంచి ఫామ్ హౌస్. అదేంటి అప్పుడు 1.5 crore. ఇప్పుడు అది 1250 గజాలు. 10 కోట్లు 15 కోట్లు ఉంటుంది. ఇప్పుడు 2 లక్షలు ఉంది గజం అక్కడ. అబ్బా, అది మంచి సైట్. మంచి. మీరేది అమ్మదలుచుకున్నారు అప్పుడు ఏది ఆ ఫామ్ హౌస్? అండ్ నాకు ఆల్రెడీ 2 ఉన్నాయి, ఇది ఎక్స్ట్రా ఉంది. నేను ఎవరికైనా ఇద్దామనే కొన్నాను. సరే అమ్మాయి చూపించాను, నచ్చింది, కొనుక్కుంది. సో హీరోయిన్కి రెమ్యునరేషన్ బదులు హౌస్ ఇచ్చి రెమ్యునరేషన్ బదులు ఫామ్ హౌస్. భలే గమ్మత్తు. అది అనుకోకుండా జరిగినాయి. మీ ప్రస్థానంలో మీరు వినాయక్ గారితో బాగా ఎక్కువ అసోసియేషన్, బాలయ్య గారితో అసోసియేషన్. అవును. 2 సినిమాలు 3 సినిమాలు బాలకృష్ణతో 2 తీశాను, ఒకటి జరగలేదు. అదే అదే అడ్వాన్స్ ఇచ్చి ఉంది ఇప్పుడు కూడా. ఆయన ఈరోజు కూడా ఉంది. ఇప్పుడు బాలయ్య గారి ఉంది, ఈరోజు కూడా ఉంది. ఆయన ఎందుకు లేదు గుర్తులేదు. ఆయన నేను ఎప్పుడన్నా ఫోన్ చేసి అడుగుతాను, బాబు ఏం చేద్దామంటే మంచి సినిమా చేయాలి, హ్యాట్రిక్ సినిమా 2 హిట్లు అయినాయి, మంచి ఖర్చు అంటాడు. కానీ ఆయన రేంజ్కి ఆయనకి తగ్గట్టు ఖర్చు చేయాలంటే ఈ రోజున కష్టం అనితర సాధ్యం అనే చేస్తున్నారు కదా. ఇప్పుడు నేను చేయటం వేరు, ఆయన ఇమేజ్, ఆ ఇమేజ్ చాలా పెద్ద రేంజ్కి వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు అలాంటిప్పుడు చేయాలనుకుంటారు కదా. మీ రీఎంట్రీ కూడా అసలు బాలయ్యతో ఆ రేంజ్ సినిమా మీరు రీఎంట్రీ చేసే కథ దొరికితే అది 25 years అంటే అదే ఒక మంచి కథ దొరికింది అనుకోండి, అకేషనల్ వెళ్ళి అడుగుతాను. ఆ రోజు టైంను బట్టి ఆ డేట్లను బట్టి. ఉందా రిలేషన్ మీకు బాగా? రిలేషన్ బాగుంది కదా. 20 years బ్యాక్ ఇన్సిడెంట్ మేము హ్యాపీగానే ఉన్నాం, మాట్లాడుకుంటాం. ఆ ఇన్సిడెంట్ ఏమి బ్యాడ్గా అవ్వలేదు. సో మీరు తీసిన సినిమాలన్నింటిలో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి? నాకు బాగా నచ్చిన సినిమా ఆటోగ్రాఫ్. నా ఆటోగ్రాఫ్ మంచి సినిమా, రీమేక్ సినిమా, చాలా మంచి సినిమా. ఈరోజు కూడా ఆ సినిమాలో సాంగ్స్ బ్లాక్ బస్టర్ హిట్ అయినాయి. దానికన్నా మంచి హిట్లు ఉన్నాయి మీద. మంచి సినిమాలు ఉన్నాయి, హిట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ అమితంగా ప్రేమించే ఒక జర్నీ, అది ఒక లైఫ్ జర్నీ, ప్రతి ఒక్క లైఫ్లో జరిగే లైఫ్ జర్నీ. సో బాగా ఇంట్రెస్ట్ నాకు, ఆ సినిమా అంటే బాగా ఇష్టం. కానీ మీరు తీసినవన్నీ కమర్షియల్ సినిమాలు, యాక్షన్ సినిమాలు. కానీ మీకు నచ్చింది మాత్రం ఒక మంచి లైఫ్ జర్నీ, ఆటోగ్రాఫ్. అంటే అది మీ రియల్ టేస్ట్ అనమాట. చాలా ఇష్టం. వినాయక్ గారితో ఎలా స్టార్ట్ అయింది మీ అసోసియేషన్? వినాయక్ గారు యాక్చువల్గా నేను సాగర్ అమదంగా హిట్ అయినాక సాగర్ డైరెక్టర్కి అడ్వాన్స్ ఇచ్చాను. సాగర్తో సినిమా తీయాలి నెక్స్ట్ ఫిలిం. అయితే సాగర్ గారిది డిలే 2 వచ్చింది. అప్పుడు అక్కడ సీను వైట్ల, రవికుమార్ చౌదరి, వివి వినాయక్ వీళ్ళంతా అక్కడ వర్క్ చేసేవాడు. సాగర్ స్కూల్లో అక్కడ వర్క్ చేసేవాడు. సో నేను అక్కడ బాగా డైలీ కలిసేవాడు. సాగరు మేము డైలీ, అసలు ఒకరోజు కలవలేదంటానికి లేదు. అట్లా 3 years 4 years జర్నీ చేసాం కలిసి. అప్పుడు వీళ్ళందరూ పరిచయం. అప్పుడు సాగర్ తోటి సినిమా కంప్లీట్ అయితే నెక్స్ట్ నేను ప్రొడ్యూసర్ అయితే నువ్వు డైరెక్షన్ చేస్తాను, నా బ్యానర్లో నువ్వు సినిమా చేయొద్దు వినయ్ అని వినయ్ తోటి అన్నా. అందరూ క్లోజ్ ఉన్నా కూడా సీను వైట్ల గారిని, రవికుమార్ గారిని, వినయ్ కొంచెం ఎక్కువ అన్నాను. అనుకోకుండా ఒకసారి ఒక డైరెక్టర్ తోటి వచ్చాడు. ఒక డైరెక్టర్ నా దగ్గరికి వచ్చాడు, సినిమా చేయండి సార్ అన్నాడు. నీకు డైరెక్షనే రాదు, సినిమా ఎట్లా అన్న. లేదండి డబ్బులంతా నేనే పెట్టుకుంటాను, మీ బ్యానర్లో చేసి పెట్టండి, కథ చెప్తాను. కథ చెప్పాడు. కథ బాగుంది కానీ మరి నీకు తీయటం రాదు కదా ఎలాగంటే, లేదు సార్ నేను ఒక అతను ఉన్నాడు బాగా సీనియరు,
వర్క్ బాగా తెలుసు, అతను తీసుకొస్తా అన్నాడు. సరే తీసుకొని రా అన్న. తీసుకొని వస్తే ఇతను తీసుకొని వచ్చాడు. ఏమైనా నువ్వు వచ్చావంటే ఇలా అతనితో వచ్చానండి అన్నాడు. అయితే ఓ పని చేయి, ఈ సినిమాకి పని చేయ అన్న. లేదు సార్ నేను ట్రయల్స్లో ఉన్నాను, ఆల్రెడీ నాకు ఒక సబ్జెక్ట్ ఓకే అయిపోయింది, నేను సినిమా డైరెక్ట్ చేయబోతానంటే అది ఆపేయి, నీకు డైరెక్షన్ ఛాన్స్ ఇస్తున్నా, ఇది అడ్వాన్స్ తీసుకో, నువ్వు నెక్స్ట్ సినిమాకి నువ్వే డైరెక్టర్వి, దీన్ని వేరేసుకో, దీన్ని పని చేయమని చెప్పలేదు. నీ ఇష్టం, పని చేస్తే పని చేయ, లేదన్నాను. అనుకోకుండా ఆ ప్రాజెక్ట్ జరగలేదు. తర్వాత వడ్డే నవీన్ తోటి చెప్పాలని ఉందని తీసా, దానికి కోడైరెక్టర్గా వర్క్ చేయమన్నా, చేశాడు. చేసినాక నెక్స్ట్ సినిమా, ఆ సినిమా షూటింగ్ అప్పుడే అన్నపూర్ణ స్టూడియోలో ప్రెస్ మీట్ పెట్టి సినిమా అనౌన్స్ అయిపోయింది, ఇద్దరు హీరోల కథ. నేను అనుకోకుండా ఈ చెప్పాలన్న సినిమా శాటిలైట్ అమ్మడానికి బాబురెడ్డి గారి దగ్గరికి వెళ్ళా, బేగంపేట మయూర్ ఆఫీస్కి వెళ్తే ఆయన లోపల ఎవరు ఉన్నారు, ఒక 10 minutes కూర్చోమన్నారు. బయట కూర్చుంటే కలెక్షన్స్ చూస్తున్నాను. నిన్ను చూడాలని సినిమా కలెక్షన్ చూశాను. అప్పుడు 88 lakhs షేర్ కనపడింది. నేను షాక్ అయ్యాను. మనం 34 లక్షల సినిమా అమ్మడానికి బాధపడుతున్నాం, ఎవడు కొంటలేడు, ఇదేంటి 88 లక్షలు చేసింది ఫ్లాప్ సినిమా అంటున్నారు అందరూ అని కలెక్షన్ చూసుకున్నా. బాబురెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను, బాబురెడ్డి గారితో కూర్చొని ఆ శాటిలైట్ ఈటీవీకి అమ్మాను. అమ్మి బయటకు వచ్చి అన్నపూర్ణకు వచ్చాను. వచ్చి మనం ఇద్దరు హీరోలు కథగా వీళ్ళొద్దు హీరోలుగా ఈ జూనియర్ ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళరండి, మాట్లాడరండి అన్న. లేదు మొన్న మేము చెప్పాలన్నది సాంగ్కి వెళ్ళారు వీళ్ళు స్విట్జర్లాండ్, అక్కడ స్టూడెంట్ నెంబర్ 1 సాంగ్ షూటింగ్ జరుగుతుంటే అక్కడ కలిశారు మన వాళ్ళు వెళ్ళి. కేవలం మేము కలిసాము, మా బుజ్జిను వినయ్ మేము కలిసాము, అయితే వెళ్తామని వెళ్ళొచ్చారు. వెళ్ళొచ్చినాక ఎన్టీఆర్ ఆఫీస్కి వచ్చాడు. ఆఫీస్కి వచ్చి అంకుల్ మీరు ఏమనుకోకపోతే ఇద్దరు హీరోలు వద్దు, బాబాయ్తో మీరు సినిమా తీస్తున్నారు, నాతో కూడా సినిమా తీస్తారని నేను హ్యాపీ, కానీ ఒక యాక్షన్ సినిమా చేయండి అన్నాడు. అదే విషయం వినయ్కి చెప్పా. వినయ్ ఇట్లా అంటున్నాడు, మరి సోలో హీరోగా కట్ చేసుకుంటే మరి అతను చెప్పింది కూడా కరెక్టే కదా, స్టార్టింగ్లో ఇద్దరు హీరోలు అంటే కష్టం కదా అంటే ఓకేనండి అన్న. 4th day మార్నింగ్ వచ్చి నాకు కట్ చెప్పాడు. అది ఓన్లీ 4 daysలో రెడీ చేశాడు. 4th day మార్నింగ్ వచ్చి షార్ట్ టు షార్ట్ తీస్తున్నాడో అది చెప్పాడు. ఆ రోజు ఓకే అయిపోయింది. ఎమ్మటే ఎన్టీఆర్కి వెళ్ళి చెప్పాడు, ఎన్టీఆర్ ఓకే అన్నాడు. కానీ ఓపెనింగ్ ముందు చేసాం, సుబ్బు కంటే ముందు. స్టూడెంట్ నెంబర్ 1 రిలీజ్ కాలేదు, ఇంకా సుబ్బు స్టార్ట్ అవ్వలేదు. ఓపెనింగ్ మాత్రం పూజ మంది చేసాం, రిలీజ్ సుబ్బు అయింది. తర్వాత 4th ఫిల్మ్గా మంది రిలీజ్ అయింది. 4th సినిమా రిలీజ్ అయిన రోజు ఎక్కడ ఏ థియేటర్లోనూ ఒక్క బ్యానర్ కానీ ఒక్క ఇది కూడా కట్టలేదు, ఏ ఫ్యాన్స్ లేదు. రెండో రోజు అదే థియేటర్లో మొత్తం బ్యానర్స్ అన్నీ నిండిపోయినాయి ఫ్యాన్స్. బ్లాక్ బస్టర్ హిట్ అయినాక, అంటే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇన్ ఎన్టీఆర్ కెరీర్ ఫస్ట్ ఫిల్మ్. ఇప్పుడు మీరు 2000 ఎంటర్ అయినప్పుడు ఇప్పుడున్నంత టెక్నాలజీ లేదు, మా అయితే మీరు కారు మీద ఎరడం తప్పించి ఈ వాట్సాప్లు లేవు, ఇవన్నీ ఏవి పంపడాలు లెటర్ లేవు. నేను మేనేజర్గా పనిచేశాను కదా, ప్రొడక్షన్ మేనేజర్గా. నేను అసిస్టెంట్ పనిచేశాను, కెమెరా అసిస్టెంట్, కెమెరాలు మోసాను. తర్వాత మేనేజర్గా పనిచేశాను. మేనేజర్గా పనిచేసినప్పుడు 5 o'clock నన్ను ఫస్ట్ మేనేజర్ చేసింది మోహన్ బాబు. 2000 ముందండి, ముందు అదే కదా, చాలా 87, 88 నేను చెప్పేది. 97, 95లో నేను సినిమా స్టార్ట్ చేశాను, ఆగిపోయింది. 96లో స్టార్ట్ చేశాను, ఆగిపోయింది. 87లో వచ్చారు ఇండస్ట్రీకి. 87 నేను అసిస్టెంట్ డైరెక్టర్, కెమెరా అసిస్టెంట్గా 40 years దగ్గర 39 years దగ్గర 39 years 40 years ఇండస్ట్రీ. ప్రొడ్యూసర్ అయిన తర్వాత ఎలా ఉండేది? రోజు డైరెక్ట్గా వెళ్ళడమే కదా, అందరి దగ్గర ఫోన్లు కట్టారు కదా, చాలా కంఫర్ట్గా ఉండేది. అవునా? ఎవరిని కలవాలనుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలిసేవాళ్ళం. ఇప్పుడు మనం మెసేజ్ చేస్తే కూడా కలిసే పొజిషన్ లేదు, కలవమంటాడు కలవద్దంటాడు కూడా తెలియదు. మెసేజ్ చూసి ఇంకా రిప్లై ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేయాలి. ఈ సెల్ ఫోన్లో వచ్చినాక ఐఎమ్ బిజీ, లేకపోతే కాల్ యూ లేటర్, ఈ తప్పితే అంతకుముందు అట్లా కదా, కంఫర్ట్గా ఏదో పలానా షూటింగ్ దొరుకుతుంది, పలానా హీరోదంటే అక్కడికి వెళ్ళి నేను ఇట్లా కథ తయారు చేసుకున్నాను, మీరు యాక్ట్ చేస్తారా అంటే సరే కథ వినను, నచ్చలేదు, ఏదో ఒకటి చెప్పేవాడు. అప్పుడు షూటింగ్ స్పాట్లో వెళ్ళేది ఉండేది, హీరో ఉన్నాడు అక్కడ ఉన్నాడంటే వెళ్ళడం, పలానా కథ నా దగ్గర ఉందని చెప్పుకోవడం కంఫర్ట్గా ఉండేది. డైరెక్ట్ ఇంటరాక్ట్ ఉండేది, రిలేషన్ ఉండేది, చాలా మంచి రిలేషన్ ఉండేది. అప్పుడు క్యారవాన్, నేను మేనేజ్ పనిచేప్పుడు క్యారవాన్లు కూడా లేవు, అంత ఫ్లోర్ ముందు బయట కూర్చునేవాళ్ళు, షార్ట్ పిలిచి లోపలికి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు నిజం చెప్పాలంటే చాలా వరకు దుర్మార్గంగా ఉంది, అది చెప్పకూడనంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి ఇండస్ట్రీలో. ఒక 10-15 క్యారవాన్లు ఉంటున్నాయి,
మంచో చెడో తెలియదు. 15 క్యారవాన్ల దగ్గరికి వెళ్ళి షార్ట్కి పిలుస్తుంటే ఆ షార్ట్ గ్యాప్ ఎంత వస్తుంది, ఎంత టైం అవుతుంది? అందరూ కాదు, కొంతమంది కొన్ని చోట్ల సెట్లో ఉంటున్నారు, చాలా వరకు మాత్రం క్యారవాన్లో ఉంటున్నారు. క్యారవాన్లో ఉండటం వల్ల రిలేషన్షిప్ పోయింది. అంతకుముందు నలుగురు హీరోయిన్, హీరో, క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ చోట కూర్చుంటే చెప్పుకునేవారు. ప్లస్ వాళ్ళ క్యారేజ్ ఏమొచ్చింది, వీళ్ళ క్యారేజ్ ఏమొచ్చింది, మా ఇంటి నుంచి ఏమొచ్చింది, మీ నుంచి ఏమొచ్చిందని అందరు షేరింగ్ చేసుకునేవాళ్ళు. ఒక్కో రోజు ఒక ఐటెం తెచ్చేవాళ్ళు, తినేవాళ్ళు. ఈరోజు నా సిస్టమ్ లేదు. ఎవరి క్యారేజ్ వాళ్ళు కట్టి క్యారవాన్లోకి వెళ్ళిపోతే ఎవరు భోజనం వాళ్ళు చేసి షార్ట్ అంటే రావటం. ఇంకా రిలేషను, ఫ్రెండ్షిప్ ఇవన్నీ ఒక ఆప్యాయత అనేది లేదు ఇప్పుడు. ఇక కమర్షియల్ అంటే ఇక పీక్ వెళ్ళిపోయింది. ఇంతకుముందు ఆర్టిస్టులు సినిమాకు 10 రోజులు కావాలి అంటే 10 రోజులు వర్క్ చేసుకునేవాళ్ళు. అట్లా ఎంతమంది ఆర్టిస్టులు అంతమంది 10 రోజులు, 20 రోజులు, 30 రోజులు, ఏ ఆర్టిస్ట్ని బట్టి ఆర్టిస్టు, హీరో డేట్లను బట్టి వాళ్ళందరినీ డేట్లు తీసుకొని హీరోయిన్ తోటి సినిమాలు చేసేవాడు. ఇప్పుడు అలా కాదు. హీరో డేట్లు ఉన్నా హీరోయిన్ డేట్లు ఎప్పుడు ఉన్నాయి, ఆ క్యారెక్టర్ ఆర్టిస్టులు డేట్లు కావాలి, కంపల్సరీ వాళ్ళే కావాలని కూర్చుంటున్నారు. కొంతమంది డైలీ బేస్ ఆర్టిస్టులు అంతా ఈరోజు డైలీ బేస్కి వచ్చారు. సో ఏమైంది, క్రియేటివిటీ దెబ్బతినిపోయింది డైరెక్టర్ది. చాలా వరకు కొంతమందిని వదిలేస్తే చాలా వరకు క్రియేటివిటీ దెబ్బతినింది. దేనికి? ప్రొడ్యూసర్ వచ్చి పక్కన నిలబడి ఆడికి 5, ఈడికి 10, ఆడికి 2, ఈడికి 1, ఆడికి 3, ఆడికి 4 అని లెక్కలు చెప్తుంటే ఆ లెక్కలు వేసుకునేసరికి ఇంకా డైరెక్టర్కి వాడు ఒక మంచి సీన్ రాసి తీద్దాం అనుకునే లోపు మరి అతను తీస్తే మిగతా వాళ్ళంతా డ్యామేజ్ అయ్యింది, వీళ్ళని తీస్తే ఆడికి పేమెంట్ కట్టాలి, రేపు అతను ఉండడు. ఇలాగా నానా ఇబ్బందులు పడితే సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ మధ్య అది ఓటీటీ కూడా పోయింది, ఇండస్ట్రీకి మంచిది అది. ఇప్పుడు చాలామంది ఆ ఓటీటీ పోవటం వల్ల, ఇంతకుముందు ఓటీటీ లేదు కదండి, బాగుండేది కదా, థియేటర్ మీద డిపెండ్ అయ్యేవాళ్ళం బ్రహ్మాండంగా. ఇప్పుడు థియేటర్ మీద డిపెండ్ అయ్యాం అనుకోండి, బ్రహ్మాండమైన సినిమాలు వస్తాయి, అందరూ వాళ్ళ దగ్గర పట్టుకొని పని చేస్తారు. అందరూ కాదు, కొంతమంది పని చేయని వాళ్ళు కూడా పని చేయాల్సి వస్తుంది. పని చేసి ఈ రోజున ఫ్లాప్ అయితే ఎవడు పట్టించుకోడు, హిట్ కమర్షియల్ దాన్ని బట్టి ఇప్పుడు జారీ చేసుకుంటారు. మీరు అంటున్నారు క్యారవాన్లోకి వెళ్ళి కూర్చోవడం అన్నారు. అసలు ఇంకా అంతకన్నా పోయి ఎవడొస్తే వాడితోటి మాత్రం షూట్ చేసేసి బ్యాచ్ చేసుకోవడం, మిక్స్ చేసుకోవడం కూడా అలవాటు. అది కొన్ని చోట్ల ఉంది, కానీ అన్ని చోట్ల క్యారవాన్ నుంచి అందరూ వచ్చిందాక వెయిట్ చేయాల్సిందే. అందులో డేట్ లేకపోతే చేయలేకపోతున్నారు. ఇంతకుముందు రాఘవేంద్ర గారు కానీ వీళ్ళు కానీ దాసరావు కానీ వాళ్ళు లేరా ఆలోచించి ఇలా పెట్టండి అలా పెట్టండి అని చెప్పి షాట్లు తీసేవాళ్ళు చాలా గొప్పగా. అసలు అది ఎలా మ్యాచ్ అయ్యేదో అక్కడే ఉన్నట్టు ఉండేది. ఇప్పుడు అలా కాదు, అతను లేకపోతే షూటింగ్ లేదు. కొంతమంది చేస్తున్నారు ఇప్పటికి కూడా, వివి నాయక్ కానీ పూరి జగన్నాథ్ కానీ వీళ్ళు చేస్తారు, వీళ్ళు చేయగలరు. అంటే మిగతా వాళ్ళ పేర్లు చెప్పలేదని కాదు, నాతోడు పనిచేసిన వాళ్ళు నాకు తెలుసు కాబట్టి వాళ్ళ గురించి చెప్తున్నా. మిగతా వాళ్ళని పని చేయని వాళ్ళ గురించి నేను చెప్పలేను. కొంతమంది పెద్ద హీరోలు అయితే బాడీ డబుల్స్ పెట్టి వాళ్ళతో మ్యాక్సిమం తీసేసి ఫేస్ క్లోజులు మాత్రం తీసి రోజుకు ఒక 1 గంట 2 గంటలు షూట్ చేసే పరిస్థితి వాళ్ళ. అందరూ కాదులేండి, కొంతమంది, అదే ఎవరో ఒకళ్ళు ఇద్దరు, అదే అందరూ కాదు, అదే ఒకళ్ళిద్దరు. ఇప్పుడు హిందీలో ఆ కల్చర్ ఎప్పుడైనా సల్మాన్ ఖాన్ తోటే ఉందన్నారు, ఇప్పుడు మనకు కూడా వచ్చిందన్నారు. నేను ప్రాక్టికల్గా చూడలేదు. దీనివల్ల మరి డైరెక్టర్కి క్రియేటివిటీ ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడ సీన్లో బాగా ఎలా పండించడం? అంటే ప్రొడ్యూసర్ కమర్షియల్ చూస్తున్నాడు, డైరెక్టర్ క్రియేటివిటీ ఆ ఎంత ఉందో దాని డూప్ మీద చేసుకోమన్నట్టుగా మీరు చెప్పినట్టు కొన్ని జరుగుతుంది. మొత్తం బాడీ అంతా కదిలితే కదా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ రావడము ఇవి అన్నీని, అవి ఏమీ లేకుండా బాడీ ఒకటిగా తెలిసి ఫేస్ ఒకటిగా తెలిసి దీని 2 మిక్స్ చేసి ఇంకా కొన్ని రోజులు పోతే ఏ వస్తుంది. అవును, ఇంకా అది వస్తే అది అసలు ఇంకా గొడవే లేదు కదండి. ఇప్పుడు కూడా డబ్బింగ్ ఫస్ట్ డైలాగ్ చెప్పేసి వెళ్ళిపోతే చాలు, అది అన్ని లాంగ్వేజ్ లో డబ్బింగ్ చెప్పేస్తుందంట. అదే కదా, మనం అన్ని భాషలకి వేరే వాళ్ళని అడిగే పని లేదు, ఇదే అన్ని భాషలో చెప్పేస్తుంది. ఈ వాయిస్ ఓన్లీ బ్రాండింగ్, నా ఫేస్ బ్రాండ్ ఇస్తున్నా తీసుకో నా వాయిస్ అదే వచ్చేసిందిగా. ఇంకా ఏఐ వస్తే ఇంకా దారుణంగా ఉండదు ఇన్ ఫ్యూచర్. మొట్టమొదటి సినిమా బడ్జెట్ అంతా సాంబయ్య అప్పుడు 53 లక్షలు, 1,03 లక్షలు బిజినెస్. సో డబుల్ ఆ రోజులో డబుల్. మీరు అది ఇప్పుడు చేయాలంటే సగం వస్తున్నారా అది ముందు చూసుకోవాలి. ఇప్పుడు సేఫ్ అయితే చాలు, మన డబ్బులు మనకు వస్తే చాలు అనే పరిస్థితి వచ్చింది. తర్వాత హిట్ అయితే లాభాలు వస్తాయి అని. హిట్ వచ్చినాక ఎవరు డబ్బులు తెచ్చిట్లేదు, కానీ సేఫ్ అయితే చాలు అనే పరిస్థితి వచ్చింది.
మీరు మరి ఎందుకు కొన్నాళ్ళు మీరు ఫైనాన్షియల్గా ఎక్కువ ట్రబుల్ పడాల్సి వచ్చింది? కేవలం ఆ 2 సినిమాల వల్లేనా? బ్రదర్స్ అసలు ఫైనాన్షియల్గా అండి స్టిల్ టుడే నేను ఇప్పుడు మీకు చాలా సౌండ్. లేదు అప్పుడు కూడా అండి నేను ఎప్పుడు ఫైనాన్షియల్ ఎక్కడ ఎవరిని అప్పడటం కానీ ఎవరిని దేకి అనటం కానీ ఎక్కడా లేదు. నేను రాయల్గానే ఉన్నానండి. ఫైనాన్షియల్గా ఎప్పుడు ట్రబుల్ పడలేదండి. నేను సేవ్ చేసుకున్నా, నేను డబ్బులు సేవ్ చేసుకున్నా, క్యాష్ ఎవరు మా పిల్లలు ఇబ్బంది పడకూడదు, మేము ఇబ్బంది పడకూడదు, నేను సేఫ్గానే ఉండి ప్రాపర్టీలు అమ్మాను. అదే మరి నేను ప్రాపర్టీలు అమ్మాను. కొన్నాళ్ళు హయాత్ హోటల్లో కూడా ఉన్నారు కదా? అది 2 months అండి. ఈ ఇల్లు ఇంకో ఇల్లు 2 తీసుకున్నా. తీసుకున్నప్పుడు రెనోవేట్ చేస్తున్నాం, పెయింటింగ్ వేస్తున్నాం. అందుకని ఒక 2 months 3 months ఉన్నాను. ఇది పెయింటింగ్, వాస్తు అన్ని ఆస్తులు అన్నీ లేవు. ఇప్పుడు ఆఖరికి హోటల్లో ఉంటున్నాడు అనే టాక్ అప్పట్లో. హోటల్ అంటే అయ్యత్ హోటల్లో ఉంది కదా, అది ఎంత రెంట్ 6 అది 10 లక్షలు కదా నెలకి. 3 bedrooms అంటే అది నెలకి 10 లక్షలు కదా. 10 లక్షలు పెడితే పెద్ద 2 బంగ్లాలు వస్తాయి కదా. ఆ రోజుల్లో 2 లక్షలు. ఇది నేను తీసుకుంది 1,80,000 రెంట్కి అప్పుడు. కానీ ఈ ప్రొడ్యూసర్లో మీ మీద ఉన్న రకరకాల కథలు ఏ ప్రొడ్యూసర్ ఉండవేమో. ఎందుకు ఉండవండి? అలాగే బయటపడవు, మనం బయటపడతాయి. మన గురించి కొంచెం ఎక్కువ మనం ఎక్స్పోజ్ అవుతాం, కొంచెం రఫ్గా ఉంటాం కాబట్టి మన మీద ఎలిగేషన్స్ అవి ఉంటాయి. మీకు బాగా ఈ పొలిటికల్ కనెక్షన్స్, అన్ని రకాల కనెక్షన్స్ కూడా ఎక్కువ. ఇంతకుముందు ఓన్లీ పొలిటికల్ నాకు ఇంట్రెస్ట్ ఉండేది. సినిమాతో పాటు పొలిటికల్ ఉండేది, పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉండేది, తిరిగేవాడిని. ఇప్పుడు నేను పొలిటికల్ టోటల్గా ఈ 9 yearsలో ఏ పొలిటీషియన్ కలలేదు, ఎవరిని కలవలేదు. నా పని నేను చేసుకుంటూ నేను రియల్ ఎస్టేట్ చేసి ఒక మంచి పలుకుబడి ఉండేది కదా వ్యవస్థలో. ఈ రోజు కూడా నేను వెళ్తే నిజంగా మన ఇండస్ట్రీలో వాళ్ళకంటే కూడా పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నవాళ్ళు, మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ ఈరోజు వెళ్తే చాలా రెస్పెక్ట్ ఇచ్చి, చాలా జెన్యున్గా, చాలా ఏ పని కావాలన్నా చేసి పెట్టే పొజిషన్లో ఉన్నారు. నేను ఎప్పుడు ఏ పని కోసం ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. అదొకటి నాకు నేను చేసుకోగలను అని చేసుకుంటూ వస్తున్నాను. మీ బాబు హీరో కావాలనుకున్నాడా, లేకపోతే మీరు మీ బాబుని హీరో చేయాలనుకున్నారా? నేను అసలు యాక్చువల్గా ఆది సినిమా చిన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్కి చిన్నప్పుడు క్యారెక్టర్ పిల్లలతో వేయించాం, బాంబులు వేసేది. యాక్చువల్గా అది తీసుకెళ్ళి మా వాళ్ళు షూట్ కూడా చేశారు, వినాయకుని బుజ్జి. నేను వద్దు, నేను ఓన్లీ చదివిద్దాం అనుకున్నా, వెళ్ళి వేరే బిజినెస్ చేపిద్దాం అనుకున్నా. సినిమా బిజినెస్ వద్దు అని చెప్పి ఇది నాతో ఆపేద్దాం అని చెప్పి వాళ్ళని తీసుకెళ్ళి షూటింగ్ నుంచి తీసుకెళ్ళిపోయారు. అప్పుడు వేరే కూడా తెచ్చి పెట్టారు. తర్వాత 5th class చదువుతున్నప్పుడు పెద్ద ఆయన వచ్చాడు. డాడీ అందరూ మీ డాడీ ప్రొడ్యూసర్ కదా, నువ్వు హీరో అవుతావు అన్నారు. అవ్వచ్చా డాడీ అన్నాడు. అవ్వచ్చు కానీ 5th classలో అంటే 10 ఏళ్ళు అవ్వచ్చు నాన్న, కానీ కష్టపడాలి అన్నా. కష్టపడతాను డాడీ అన్నాడు. సరే నీ ఇష్టం అని చెప్పేసి ఎమ్మటే చంద్రబోస్ గారి వైఫ్ సుచిత్ర గారి దగ్గర తీసుకెళ్ళారు. 10 years తీసుకెళ్ళి మేడం వీళ్ళు హీరోలు అవుతారంట, మరి డ్యాన్స్ ప్రాక్టీస్ అయింది చేయాలంటే సరే అని ఆవిడ స్టార్ట్ చేసింది. వాళ్ళకి డ్యాన్స్ నేర్పి డ్యాన్స్తో మొదలుపెట్టారు. డ్యాన్స్తో మొదలుపెట్టాం. అక్కడ తర్వాత శ్రీహరిని అడిగా. శ్రీహరి జిమ్నాస్టిక్స్ అవి నేర్చుకోవాలి కదా, ఎక్కడే అంటే లాల్ బహదూర్ స్టేడియంలో శ్రీహరి నేర్చుకున్నాడు స్టేడియం, అక్కడికి పంపి అన్నాడు. అక్కడికి వెళ్ళి చూసా, వాతావరణం నాకు అంత నచ్చలేదు. మళ్ళీ శ్రీహరి వెళ్ళినా అక్కడ వాతావరణం నచ్చలేదు, వీళ్ళకి జిమ్నాస్టిక్స్ ఎక్కడ ట్రైనింగ్ చేయాలంటే ఒక పని చేయి, ఈ బెడ్స్ ఉంటాయి, బెడ్స్ సింగపూర్లో దొరుకుతాయి, ఇంకెక్కడ ఇండియాలో లేవు, అక్కడే తయారు చేస్తారు. అవి మనం ఎంత రోల్ అయినా, ఎంత పడినా, కింద పడినా ఎక్కడ మనిషికి ఏ దెబ్బ తగలదు. చాలా కాస్ట్లీ బెడ్ అప్పట్లోనే. అప్పట్లో 25 లక్షలు అయినాయండి ఆ బెడ్లు. అక్కడ నుంచి ఎక్స్పోర్టు గుజరాత్కి వచ్చినాయి, అక్కడ నుంచి మళ్ళీ ట్రాన్స్పోర్ట్ ఇక్కడికి. అవి తెచ్చి వీళ్ళకి ఒక స్టేడియం లాగా చిన్నది కట్టి ఇక్కడికి వచ్చి జిమ్నాస్టిక్స్ నేర్పించి అతన్ని పెట్టారు. జిమ్నాస్టిక్స్, డాన్స్ ఇద్దరికి ఒకటేసారి స్టార్ట్ చేసి, ఇంకెందుకు పనిలో పని మళ్ళీ వేరే ఎందుకంటే చిన్నవాడు కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా వెళ్ళి నేర్చుకునేవాడు. ఎంత ఈజీగా ఇద్దరికి? అంతే 1.5 years అండి. అంతేనా? ఇద్దరు కలిసి జిమ్నాస్టిక్స్. కొంచెం పెద్దగా అయినాక వాళ్ళంతటి వాళ్ళే బాంబే వెళ్ళారు, అనుపమ్ కేర్ ఇన్స్టిట్యూట్లో చేశారు. అక్కడి నుంచి వచ్చినాక ఇక్కడ కొంతకాలం చేశారు. తర్వాత మళ్ళీ యుఎస్ వెళ్ళి న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో అక్కడ యాక్టింగ్ చేశారు. కోర్సెస్ చదువుతూనే. మీ బాబు మోస్ట్ ఒకేసారి ట్రైనింగ్ అయినట్టున్నారు కదా? ఒకే రూమ్లో ఉన్నారు. చిన్న బాగా క్లోజ్ ఫ్రెండ్స్, ఇద్దరు కలిసి ఒకే రూమ్లో ఉన్నారు బాంబేలో. బాంబే నుంచి యుఎస్ కూడా ఇద్దరు కలిసి వెళ్ళాలి. కొంచెం గ్యాప్ ఇచ్చి నేను ఒక 3 months ఇంట్లో పెట్టుకుని వెళ్దామని చెప్పేసి ఒక 6 months తర్వాత అనుకుంటే, తర్వాత ముందు మోక్ష వెళ్ళిపోయాడు, తర్వాత మావాడు వెళ్ళాడు.
ఇద్దరు లాంచ్ అయిపోయాడు. కానీ మా వాళ్ళిద్దరు రూమ్మేట్స్. అవును, అదే బాంబేలో ఒకే ఫ్లాట్లో. చిన్నవాడు, పెద్దవాళ్ళతో అనుకున్నాను నేను. చిన్న ఓకే ఓకే. మన ఆఫీస్కి వచ్చి డాన్స్ ఇవన్నీ ప్రాక్టీస్ చేసేవాడు మోక్షవాడు. పర్లేదా, యాక్టివ్గా చేస్తాడు డాన్స్? సూపర్. అవునా? అలా సైలెంట్గా ఉంటాడు కానీ కెమెరా ముందు రాగానే పులి అయిపోతాడు. అది మీరు చాలామంది చెప్తుంటారు అప్పుడు సినిమా పరిస్థితి, ఇప్పుడు సినిమా, ఇందాక మనం కూడా మాట్లాడుకున్నప్పుడు కూడా. బట్ అప్పుడు డబ్బుకి కొంచెం లెక్క ఉండి సినిమాలు చేసేవాళ్ళు. ఇప్పుడు అంటే అందరు షేర్ చేసుకునేవాళ్ళు. ఒకవేళ అప్పటి హీరోలు కానీ వాళ్ళు కానీ పెద్ద పెద్ద హీరోలు అంతా ఒకవేళ నష్టం వస్తుంది అంటే దాన్ని ఎట్లా రికవర్ చేయాలనేది చేసేవాళ్ళు. ప్రొడ్యూసర్కి అంత నష్టం వచ్చేది కాదు, మళ్ళీ సినిమా తీయడానికి ధైర్యాన్ని ఇచ్చేవాళ్ళు, మళ్ళీ సినిమా చేసేవాళ్ళు. ఇప్పుడు సినిమా ప్రొడ్యూసర్ దగ్గర డబ్బు లేదంటే ఆ హీరో సినిమా చేయడు, అతని వల్లే ఫ్లాప్ అవునాయి. అవును, అతని వల్లే ఫ్లాప్ అయ్యిద్ది. ఎందుకంటే అతను తెచ్చిన కథే, అతను తెచ్చిన డైరెక్టర్ అన్నీ అతనే. కానీ ఫ్లాప్ అయినాక ప్రొడ్యూసర్ నష్టం, మొహం దాటేస్తారు. మళ్ళీ అతని సెట్లో కూడా ఎంటర్ కానీ చాలామంది చూస్తున్నాం కదా. అదే హిట్ అయితేనేమో నెత్తిన పెట్టుకుంటున్నారు, మళ్ళీ సినిమాలు చేస్తున్నారు. అదే ఫ్లాప్ అయితేనేమో అతను పట్టించుకోవట్లేదు. కొంతమంది ఏంటంటే ఫ్లాప్ అయితే డబ్బులు కొంచెం ఇవ్వడం మానేసి ఇంకో సినిమా చేసేద్దాంలే అంటారు. ఇంకో సినిమా చేయట్లేదండి, ఇప్పుడు చేయట్లేదు. అప్పుడు అట్లా కాదు. ఒక ఫ్లాప్ అయితే ఆ నిర్మాతను పోనీయకుండా ఇంకో నిర్మాత వచ్చి డేట్లు అడిగాడు అనుకో, ఏమైనా వీడికి కూడా షేరి ఈ సినిమాలో ఇతను నష్టపోయాడు ప్రీవియస్ సినిమాలో, ఇతనికి షేరి ఇతన్ని కలుపుకో అని చెప్పి ఒక ఇద్దరు నిర్మాత కలిపి సినిమాలు చేసిన హీరోలు ఉన్నారు, మన పెద్ద హీరోలు. ఇప్పటికీ ఒక విధంగా రీజనబుల్గా అలా నిర్మాత కొంచెం చూద్దాం, ఇది పాపం కష్టంలో ఉన్నాడు, వీడికి సినిమా చేద్దాం, ఇలాంటివన్నీ ఆలోచించి ఒక బాలయ్య ఒకడేమో. బాలయ్య బాబు ఆల్వేస్ నెంబర్ 1 అండి. అవి చూస్తాడా చూడ్డా తెలియదు. అతను వెళ్ళి డేట్లు అడిగిన ప్రొడ్యూసర్ని సినిమా చేస్తాడంటే ఎమ్మటే చేసేస్తాడు. చేయలేని ప్రొడ్యూసర్లు కూడా సినిమా చేయగలడు. ఎందుకంటే హీరోయిజం అంటే అది. నేను హీరోని కదా, నా వల్ల కదా ఫైనాన్స్ వచ్చినా, డిస్ట్రిబ్యూటర్ వచ్చినా, బయ్యర్ వచ్చినా అని అది హీరోయిజం చేసే హీరోయిజం. సో ఈజ్ గ్రేట్ పర్సన్. అంటే మిగతా వాళ్ళ సంగతి నేను చేశాను కాబట్టి, నేను చేసిన హీరో గురించి మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా. ఈజ్ ఏ గ్రేట్ పర్సన్. వింటున్నాను ఎందుకంటే గ్రేట్ పర్సన్ అండి. ఆయన అంత మంచోడు ఇంకా నాకు తెలిసిలేదు. అలాంటి మంచోడితో మీకు ఎందుకు గొడవ వచ్చింది మరి? మాకేం గొడవలు లేవండి, ఏదో జరిగిపోయినాయి. ఆ రాత్రి ఏం జరిగింది ఎప్పుడు చెప్పరా మీరు? వేరే మాట్లాడుకుందాం. అదేనా? నేను అది నాకు తెలుసు మీరు అది చెప్పరని, ఒకసారి అడిగి వస్తే ఓ పని అయిపోద్ది కదా. కానీ ఇప్పుడు ఎందుకు డబ్బింగ్ సినిమాల మీద ఎందుకు మీకు అంత మోజు? అప్పుడు చాలా సూర్యవి, కార్తీవి అని చాలా నష్టపోయింది కూడా వాటి వల్లే. వచ్చింది కూడా, డబ్బులు కూడా వచ్చాయి కదా. వచ్చినాయి కొన్ని. కాంచనా, గంగా అనేది బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి వచ్చినాయి. రీమేక్లు డబ్బింగ్. ఫస్ట్ రీమేక్లు చేశా, తర్వాత డబ్బింగ్లు చేశా. కలిసి వచ్చింది, నష్టం వచ్చింది. బట్ మీరు అంటే ఒక దీని దగ్గర స్టార్ట్ చేస్తే, ఒక కెమెరా అసిస్టెంట్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే వాళ్ళ ఒక హీరో తండ్రి వరకు వెళ్తే చాలా హ్యాపీగా ఉన్నారు. ఇవాళ మీ జనాలు అనుకుంటు మీరే చెప్పినట్టు మీ ఆస్తులు అమ్ముకున్నా మళ్ళీ అంతకంతా సంపాదించారు. అంతకంతా మీరు 1-2 సంపాదించున్నారు. ఇప్పుడు మరి మీరు ఏదైతే విలువలు ఇందాక నుంచి చెప్తున్నారో హీరోల గురించి కానీ, ప్రొడక్షన్ గురించి కానీ, క్యారవాన్, మీ పిల్లలకి ఏమైనా చెప్తుంటారా ఇలాంటివన్నీ? ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తానండి. డెఫినెట్గా ఇప్పుడు వీళ్ళు స్టాండర్డ్ అయ్యారనుకోండి, నలుగురు ఉపయోగపడేటట్టు చేయమని చెప్తారు. పలానా వాళ్ళకి చేయాలి, పలానా వాళ్ళకి వద్దని నేను చెప్పను. నిర్మాతకి ఉపయోగపడేటట్టుగా చేయాలి, లాభం వచ్చేటట్టుగా చేయాలి. ఎలా చేయాలనేదే చెప్తాను తప్పితే వాడి చేయొద్దు, వీడికి చేయకూడదు అలాంటిదేం లేదండి. మీ పెద్ద అబ్బాయి విషయంలో మీరు ఒక ఆర్టిఫిషియల్ మార్కెట్ క్రియేట్ చేశారు, అందువల్ల ఈలోగా ఒక స్టేజ్ తీసుకెళ్లారు అని ఒక టాక్ ఉంది. అసలు ఆర్టిఫిషియల్ ఎక్కడ ఉందండి? ఆర్టిఫిషియల్ ఎవరు నమ్ముతారు, ఎవరు చేస్తారు? ఇందులో ఇప్పుడు నేను చెప్తే 900 మిలియన్స్ వ్యూస్ చూసారా జయజానకి నాయక హిందీలో? యూట్యూబ్ అంటే దాన్ని బట్టే కదా ఇప్పుడు టీఆర్పీ రేట్లు నెంబర్ 1 టీఆర్పీ. అంటే సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఎక్కడ రాయలసీమ నుంచి ఒకటి వచ్చి 10 లక్షలు అడ్వాన్స్ ఇచ్చి నేను 5 కోట్లు కొంటున్నా, అట్లా ఎప్పుడు అది అసలు ఈ రోజుల్లో లేదండి. లాస్ట్ మినిట్లో ఇప్పుడు కాదు, మీ అబ్బాయి సినిమా అసలు జరిగింది కూడా లేదు. మినిట్లో డ్రాప్ అయిపోయి ఏ సినిమా డ్రాప్ అయ్యారు? ఏ సినిమా కొనలేదు, ఏ సినిమా కొన్నారు? పలానా సినిమా నిర్మాతలు నష్టపోయే సందర్భం. ఏ సినిమా కొని వదిలేసిన సినిమాలు లేవు.
పలానా సినిమా మేము కొనేసి ఓ డిస్ట్రిబ్యూటర్ కొనేసి వదిలేసి డిస్ట్రిబ్యూటర్ లేడు, మనం బ్యాడ్గా మాట్లాడడానికి. అలా క్రియేట్ చేయడానికి కూడా ఎవడు లేడు. ఎవడో 10 లక్షలు తెచ్చి ఇచ్చి వెళ్ళిపోయేంత పిచ్చోళ్ళు అమాయకులు కూడా లేరండి. ఎవరుంటారు? బట్ మీ అబ్బాయితో సినిమా తీసి మీరు లాభం చేసుకున్నారు. సరే ఆ రోజుల్లో 38 కోట్లు తీశారు, 40 కోట్లు తీశారు, సరే ఆ మేరకు ఎక్కువే వచ్చింది. బట్ ఆ తర్వాత ఇంతవరకు మీ అబ్బాయితో ఎవరు లాభం సంపాదించలేకపోవడం లేదు. నేను తర్వాత ఒక్క జైజానికి నాయకి ఒకటే అండి 53 crores బడ్జెట్ అయింది, 43-45 వచ్చింది, ఒక 8 crores ప్రొడ్యూసర్ పోయింది. ఇప్పటికీ మళ్ళీ రవీంద్ర రెడ్డి గారు సినిమా చేస్తానంటే ఫ్రీగానే చేస్తాను, నేను ఫ్రీగానే చేస్తాను. ఇప్పుడు మనం 8-10 crores తీసుకుంటాం ప్రతి సినిమాకి, ఫ్రీగానే చేస్తాను. సో మీ అబ్బాయి 9 కోట్లు తీసుకుంటున్నారు అఫీషియల్గా, 10 crores అఫీషియల్గా వైటే. సో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఏ ఇబ్బంది లేదు, ఏ ఇబ్బంది ఉంటుంది, బయటే తీసుకుంటాడు ఇంకా బయటే. ఇంకా బ్లాక్ అవన్నీ చాలా పోయిందండి, 90% అయిపోయింది, 10% చిల్లర. మిగతా ప్రొడ్యూసర్ కూడా అందరు లాసే కదా. ఏ ప్రొడ్యూసర్ పలానా ప్రొడ్యూసర్ అని చెప్పండి, రాక్షసుడు వాళ్ళకి హిందీ సార్, రాక్షసుడు, కవచం, సాక్ష్యం, జైజానికి నాయక, ఇప్పుడు సీత లాసే కదా. సీత అమ్మే సార్, కొనుక్కున్న వాళ్ళకి లాస్ వచ్చింది, కొనుక్కున్న వాళ్ళకి లాస్ వచ్చింది. నేను కొనుక్కునేవాడు కూడా కొనుక్కోద్దని చెప్పాను. అట్లా అంటే ప్రతి సినిమా పలానా సినిమా అని చెప్పండి లాస్ అని. ఇప్పుడు మన వీళ్ళు తీశారు భీమినేని శ్రీనివాసరావు, సరైనోడు, స్పీడ్ ఉన్నోడు టేబుల్ ప్రాఫిట్ 3 crores అండి. టేబుల్ బయలుకి నష్టం వచ్చింది. తర్వాత మన గొర్రెల సుబ్రహ్మణ్యం తీసిన సినిమా లాస్ వచ్చిందండి. అది ఎక్కడ లాస్ వచ్చింది చెప్పండి. బయర్ ఏ బయర్ కొన్నాడండి సినిమా? ఎంటైర్ ఓవర్సీస్ తోటి సహా రిలీజ్ చేసామండి, రిలీజ్ చేసాం. అప్పుడు ఎవరు నష్టపోయారు? ఏది అది నష్టపోతే మేము నష్టపోయామండి. మీరు తీసేన్నారా? నేను ఉన్నానండి. అవునా? మీరు నష్టపోయారు. నేను నష్టపోయాను. బెల్లంకొండ సురేష్ అనే నిర్మాత నష్టపోయారు. నిర్మాత సుబ్రహ్మణ్యం ఇద్దరు షేర్ పక్కన పెడితే ఎందుకు ఆ రోజున ముండిగా వెళ్ళి సంక్రాంతి రిలీజ్ చేయడం వల్ల అది సబ్జెక్ట్ బాగుందా, సర్కమ్స్టాన్సెస్ ఇంకోట పక్కన పెడితే సార్ ఆ సినిమాకి వచ్చిన ఆ సినిమాకి ఓపెనింగ్స్ వచ్చినంతగా ఏ సినిమాకి రాలేదు. మా అబ్బాయి సినిమాల్లో హైయెస్ట్ ఓపెనింగ్స్ వచ్చినాయి పండగ రిలీజ్ చేస్తే. రిలీజ్ రోజే వైజాగ్ 2.5 కోట్లు చేసింది. అది ఎబో యావరేజ్ సినిమా, ఫ్లాప్ సినిమా కాదు అది. అది ఫ్లాప్ సినిమా లిస్ట్లోకి వెళ్ళిపోయింది తప్పితే ఎబో యావరేజ్ సినిమాని. నైజాం 3.5 కోట్లు చేసింది. ఈస్ట్ వెస్ట్ అంతా 70 లక్షలు చేసినాయండి. ఎక్కడ ₹1 కోటి రావాల్సింది 70 లక్షలు. అది కారణం చెప్పాలని నేనే. 4 సినిమాలు ఉన్నా కూడా 5వ సినిమాగా. ఇప్పుడు కూడా సంక్రాంతికి యాక్చువల్గా మా సినిమా సంక్రాంతికి అనుకున్నాం. ఇది భైరవం సంక్రాంతి సినిమానే. అది మీరు కొనేసి రిలీజ్ చేసుకుంటాను ఏదో అన్నారు ఆ మధ్య నాతో. ఖచ్చితంగా వాళ్ళు సంక్రాంతి అంటే ఒక్కసారి మనం తప్పు చేసాం, మళ్ళీ తప్పు చేయొద్దు ఈ సినిమా విషయంలో అని చెప్పి ఆగుతున్నాను తప్పితే ఈ రోజు కూడా కొనుక్కొని రిలీజ్ చేయడానికి రెడీ. థియేటర్ దొరకకపోతేనే, థియేటర్ దొరకకుండా చేస్తారన్న భయంతో తప్పితే ఈ రోజు కూడా స్టిల్ రెడీ. మీకు కూడా థియేటర్లు దొరకనివరా? అంటే అవతల పరిస్థితి కూడా మనం ఆలోచించాలి కదా. అన్ని 100 కోట్లు పెట్టి శంకర్ డైరెక్షన్లో అటు సినిమా తీశారు. ఇప్పుడు వాళ్ళని ఎవరిని మనం పక్కన వెంకటేష్ బాబుది ఎవరిని ఏమంటాం లేదండి. ఇప్పుడు అన్ని కోట్లు పెట్టి సినిమా తీసినప్పుడు మాకు థియేటర్లు ఏంటి మీకు తగ్గించుకుంటే రెవెన్యూ పండగ అనేసరికి వస్తుంది, సేఫ్ అవ్వచ్చు అనే దాంట్లో చేస్తున్నప్పుడు మనం వెళ్ళి ఫైట్ చేయడం కరెక్ట్ కాదనిపించింది. శ్రీవాస్తో కూడా తీసిన ఒకటి కూడా అది కూడా సాక్ష్యం కూడా మంచి బిజినెస్ అయింది, మంచి సినిమా నిజానికి. అంటే ఎక్స్ట్రాడనరీ ఫిల్మ్ అండి. మా అబ్బాయి సినిమాలకి నెంబర్ 1 సినిమా అదే. మంచి సబ్జెక్ట్, అది ఎగ్జిక్యూషన్ రావు. అది కూడా బయర్లు లాసే కదా. బయర్లు తక్కువ దానికి కూడా. నేను ఒక ఏరియా కొనుక్కున్నాను, వైజాగ్ కొనుక్కున్నాను, నైజాం కొనుక్కున్నాను నేనే. రాక్షసుడు మంచి సినిమా, రెవెన్యూ పరంగా నేను చెప్పాను. ఎస్ కరెక్ట్. రాక్షసుడు అంటే నిర్మాత కావచ్చు, బయ్యర్లు కావచ్చు. బయ్యర్లు జయజానకి నాయక సేఫ్, జయజానకి నిర్మాతకి మాత్రమే, నిర్మాత వారికి. మిగతా మాత్రం అన్ని ఎవరో ఒకరు లాస్ అయ్యారు. ఏదో బయ్యర్లా అవును. అది మీరు గమనిస్తూ ఉంటుంటారు ఖచ్చితంగా. ఇప్పుడు ఛత్రపతి ఉంది, ఛత్రపతి వాళ్ళు హిందీ వాళ్ళు తీశారు. వాళ్ళ ఛానల్లో వాళ్ళకున్న రిస్క్ తోటి డిజిటల్ శాటిలైట్లు మంచి రేట్లకు అమ్ముకున్నారు. థియేటర్కల్ రిలీజ్ చేశారు. థియేటర్కల్ ఫ్లాప్ అయింది. సినిమా ఫస్ట్ రోజు 90 లక్షలు ఉంది. తర్వాత కాశ్మీరీ ఫైల్స్ అని రిలీజ్ అయింది, కేరళ ఫైల్స్. అది May 5th రిలీజ్ అయింది. ఏమీ లేవు కలెక్షన్స్. May 12th సోలో డేట్ అని చెప్పి 12th రిలీజ్ చేశారు. అది శనివారం వచ్చేసరికి May 13th వచ్చేసరికి హెవీ రిటర్న్స్. సో
ఫస్ట్ రోజు 90 లక్షలు ఉన్నది, సెకండ్ వచ్చి 30 లక్షలు అయింది ఛత్రపతి. టోటల్ 2.5 crore తోటి అయిపోయింది. కానీ ఛత్రపతి రీమేక్ చేస్తా అంటే మీరు ఎందుకు వద్దని అనలేదు? ఎందుకు ఏమంటే ఎప్పుడైనా సరే కొన్నిసార్లు మనం చేసే తప్పు మనకి తెలియదు. ఓకే, ఆ తెలియని తప్పు చేసాం, అది మిడిల్లో అర్థమైంది, వెనక్కి రాలేం. అది మిడిల్లోనే అర్థమైంది. మిడిల్లో అర్థమైంది, వెనక్కి రాలేం. అయితే కొద్దిగా లేట్ కూడా అయింది ప్రాజెక్ట్. లేట్ కూడా అయింది. లేట్గా అంటే కరోనా టైం కదా, సెట్ వేసి అందరికి కరోనా వచ్చి, కరోనా టైంలో అసలు అది పూర్తి అయిపోతుందని చాలా మంది అనుకోలేదు. పూర్తి అయింది, ఎందుకు అవ్వదు? చాలా మంది అంటే ఇది ఇంకా అలాగ మెల్లిగా లేదు లేదు. ఆ టైంలో ఇంకో సినిమా ఏదో ఒప్పుకున్నాడు, దాంతో ఆ టైంలో 3 సినిమాలు ఒప్పుకున్నాం. అదే అదే హిందీ సినిమాలు కూడా వచ్చినాయి. అవును, స్టిల్ ఇప్పుడు 4 సినిమాలు హిందీ సినిమాలు అడ్వాన్స్లు కూడా ఉన్నాయి మా దగ్గర. అవునా? వాళ్ళు కూడా ఇప్పుడు ఈ 4 సినిమాలు ఎవరికి డేట్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు 4 సినిమాలు అవ్వాలి. ఇప్పుడు మళ్ళీ తర్వాత చిత్తూరు సీన్ చేయాలి, ఇవైనాకే చేయాల్సి వస్తుంది. ఇప్పుడు హర్రర్ సినిమా ఏదో చేస్తుంటారు ఏఐ మీదనే ఒక సినిమా, మంచి స్క్రిప్ట్ డైరెక్టర్ది అది. ఇది భైరవం రీమేక్. అది రీమేక్ బాగుంటుంది. ఈ రోజున రీమేక్లు నడుస్తాయా? అదేం లేదండి, ఎందుకు నడవండి. అంటే మన అన్ని లాంగ్వేజ్లో వచ్చి చూసేస్తున్నారు కదా. ఏం లేదండి. ఇప్పుడు అమరన్ సినిమా అందరూ చూస్తుంటారు కదా. అమరన్ అంటే రిలీజ్ అయింది థియేటర్కి వెళ్ళి. అది మనం కాదు, బాబు చేస్తున్న భైరవం ఒరిజినల్ తమిళ్ సినిమా. అది తమిళ్లో ఒక్క దాంట్లో ఉంది, మిగతా లాంగ్వేజ్ అన్ని హిందీ కూడా మన దగ్గరే ఉంది, ఆ ప్రొడ్యూసర్స్ దగ్గరే. హిందీ, తెలుగు డబ్బింగ్, రీమేక్, శాటిలైట్ అని వాళ్ళ దగ్గర ఉన్నాయి. అందుకని రిలీజ్ కాలేదు హిందీ కూడా. ఇది అయినాక చేస్తారు. ఊహించినంత డబ్బులు ఇంటి నిండా వచ్చేసి పడిపోయిన సందర్భం ఏది మీ సినిమా అనుభవంలో? ఫస్ట్ ఆది, సెకండ్ చెన్నకేశ్వరరెడ్డి. అంటే 10 కోట్లు క్యాష్ ఉండేది ఇంట్లో అప్పట్లో, 2000లో. ఇంట్లో 2000. నన్ను కూడా ఇప్పటికి కూడా ఎవరు అనరు. ఎప్పుడు నీ దగ్గర నువ్వు వద్దంటే నీ దగ్గర 1 కోటి రూపాయలు క్యాష్ ఉంటుందని ఇప్పటికి స్టిల్ అందరూ అన్నాం. అది లేకుండా ఉండను కూడా. అవునా? జరగదుగా. ఇప్పుడు నాకు ఏదైనా సినిమా కొనాలనిపించింది, ఏదైనా చేయాలనిపించింది, సడన్గా వెళ్ళాలంటే ఉండాల్సిందే. నేను మాత్రం అది సేఫ్గా ఎప్పుడు, అప్పట్లో కూడా అంతే, నేను చెన్నైలోనే సేఫ్గా పెట్టేవాడిని. ఏదైనా సినిమా రిలీజ్ అయితే టక్కన పోయి కొనేసి వచ్చేసాను స్పాట్లోనే వెళ్ళి. ఇప్పుడు గరుడన్ కాకుండా ఇంకొక సినిమా కూడా కొన్నాను, అది రీమేక్. ఇప్పుడు మీరు కొన్నారు గరుడన్? నేను కొనిచ్చాను, నేనే చూసి నాకు నచ్చి బాగుంది కొనమంటే వాళ్ళు కొన్నారు, వాళ్ళే కొనుక్కున్నారు. తర్వాత ఇంకో సినిమా కొన్నాను, అది అక్కడ కూడా రిలీజ్ కాలేదు, ఎక్కడ రిలీజ్ కాలేదు, టీజర్ కూడా రిలీజ్ కాలేదు. తమిళ్లో, హిందీ, తెలుగు ఒకటేసారి రిలీజ్ అవుతుంది. 1 డే నైట్లో జరిగే కథ. అప్పట్లో 10 కోట్లు ఉంచుకున్నారు ఇంట్లో. అంటే ఇక నేను అనేది ఒకేసారి సినిమా రిలీజ్ అయిందంతా ఎక్కడెక్కడి నుంచో కలెక్షన్స్ అన్నీ వచ్చి ఇంట్లోకి వచ్చి పడి అలాగా హెవీగా వచ్చింది. ఎప్పుడు? అది ఎప్పుడు చెన్నకేశ్వరరెడ్డి ఒకేసారి ఎన్ని డబ్బులు వచ్చాయి అంటే? అప్పట్లో 10 కోట్లు అంటే ఇప్పుడు ఇంకా మీరు ఊహించుకోండి. అప్పట్లో 10 కోట్లు అంటే 100 ఎకరాలు వచ్చేది, 100 ఎకరాలు వచ్చేది ఈజీగా. అందుకని చెన్నకేశ్వరరెడ్డి కూడా అలాగే వచ్చింది. చెన్నకేశ్వరరెడ్డి అలాగే వచ్చింది. తర్వాత కాంచన కానివ్వండి, బస్ స్టాప్ కానివ్వండి. అంటే కాంచన రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చాలా ఎక్కువ, పెట్టింది తక్కువ కదా. చాలా తక్కువ వచ్చింది, చాలా ఎక్కువ. మనంతా 2,25,00,000 కొన్నాం, నైజాం 5 కోట్లు వచ్చింది, శాటిలైట్ 4 కోట్లు వచ్చింది. రిలీజ్ అయినాక అమ్మాను, ముందు అమ్మనని చెప్పాను, రిలీజ్ అయినాక వచ్చింది. అంటే అప్పుడు కాబట్టి మీకు శాటిలైట్ రేట్స్ ఇచ్చారు. ఇప్పుడైతే అన్ని వాళ్ళే అమ్మేసుకుని ఓన్లీ థియేటర్కల్ రైట్స్ అదే మీకు బాగా కలిసి వచ్చింది. అదేం లేదులేండి. ఇప్పుడు కూడా ఈ మనకి ఇప్పుడు మళ్ళీ మంచి రోజులు వచ్చాయనిపిస్తుంది సినిమాలు తీయడానికి. ఈ డిజిటల్ శాటిలైట్ పోవటం చాలా మంచిదైంది. ఎందుకంటే చాలా మంచి సినిమాలు వచ్చినాయి. అది కాదు చాలా మంచి సినిమాలు మనం తెలుగులో చూసేస్తాం వల్ల మనం రీమేక్ చేయలేకపోతాం. కానీ చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీ ఫిలిమ్స్ మిస్ అయ్యాం. రీమేక్లు, మంచి కథలు, చాలా సినిమాలు, మంజుబల్ వాయిస్ లాంటివి, అంతకుముందు వచ్చిన మలయాళం సినిమాలు, చాలా మంచి సినిమాలు, చాలా మంచి సినిమాలు వచ్చినాయి. అప్పటికి మనం భీమ్లానాయక్ చేశారు కదా. భీమ్లానాయక్ చేశారు. కానీ చేస్తుంటే మళ్ళీ కంపారిజన్లు ఇవన్నీ చాలా వచ్చేస్తాయి. ఇప్పుడు వచ్చిన బాధ రానివ్వండి, వస్తే మంచిదే, జాగ్రత్త పడతాం కదా, జాగ్రత్తగా చేస్తాం.
కానీ మీరు అన్నట్టు సరే ఓటీటీ శాటిలైట్లు తగ్గిపోవడం వల్ల మంచి రోజులు వచ్చాయి, మంచి కథలు జాగ్రత్త చూసి థియేటర్కి నచ్చే కథలు చేస్తారు. బట్ ఆ రేట్లు ఏవైతే ఉన్నారో ఆ రేట్ల మీద మీ హీరోలు అంతా ఉండిపోయారు కదా. తగ్గాల్సి వస్తుంది కదండి, తగ్గాల్సి వస్తుంది. ఇప్పుడు నా హిందీ మార్కెట్ ఉంది, ఇప్పుడు కొంతమంది అంతకుముందు హీరోలు పెద్ద హీరోలు 10 కోట్లు ఎక్కడి నుంచి వచ్చింది హిందీ మార్కెట్ ఉండడం వల్ల. ఇప్పుడు మా అబ్బాయికి మార్కెట్ స్టాండర్డ్గానే ఉందిగా, ఇప్పుడు స్టాండర్డ్గానే ఉంది. మనం హైకి ఓ అని చెప్పి 30 కోట్లు 40 కోట్లకి వెళ్ళలేదుగా. 18 కోట్ల నుంచి 20 కోట్లు 20 కోట్లు లోపు ఉన్నాం. ఆ మార్కెట్ ఎప్పుడు ఉందిగా. స్టిల్ ఇప్పుడు 4 సినిమాలు బిజినెస్ అయినాయి కదా. హిందీ వరకు ఎక్కడ ప్రాబ్లం రాలేదుగా. అదే మనం దాన్ని అబ్నార్మల్ పెంచేసాం అనుకోండి, అప్పుడు తగ్గేటప్పుడు ఇబ్బంది వస్తుంది. ఇప్పుడు మీతో అలా పెంచేశారు కదా. అదే పెంచినప్పుడు ఇప్పుడు ఏమవుద్ది, ఇంతకుముందు ఏం జరిగేది, షేరింగ్ అయ్యేది. ఏది హీరో రెమ్యునరేషన్ కింద నైజాం తీసుకో, సీడెడ్ తీసుకునేవాళ్ళు, అలా తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు డిజిటల్ తీసుకోమని చెప్తారు, లేకపోతే తీయలేరు కదండి. ఈ రోజున మొత్తం డబ్బులు పెట్టి సినిమా తీయాలంటే 200 కోట్లు పెట్టి సినిమా తీయలేరు. అప్పుడు షేరింగ్ ఉండేది. మనం 10 కోట్లు పెట్టి సినిమా తీస్తున్నా కూడా 5 కోట్లు డిస్ట్రిబ్యూటర్ నుంచి వచ్చాయి, 2 కోట్లు శాటిలైట్ నుంచి వచ్చాయి, మనం 2 కోట్లు పెట్టేవాళ్ళం. ఇలా ఫైనాన్స్ అందరు షేర్ చేసుకునేవాడు. ఇప్పుడు లేదు కదా షేరింగ్. చేస్తే ఫైనాన్సర్ చేయాలి, లేదా ప్రొడ్యూసర్ చేయాలి. ఇప్పుడు మీ ఇంట్లో సంగతి తెలిస్తే బయటకు వెళ్తే హీరోలతో మాట్లాడి పరిస్థితుందా అసలు? ఈ బిజినెస్లు కానీ నువ్వు తీసుకో, ఇలా చేయొద్దు, ఇంతే తీసుకో, ఇవేమైనా మాట్లాడే పరిస్థితుందా అసలు? మాట్లాడగలిగితే అవతోళ్ళు ఒప్పుకునే పరిస్థితి ఉందో లేదో తెలియదు. మాట్లాడైతే మాట్లాడాల్సిందేగా, రెండో ఆల్టర్నేటివ్ లేదు. ఇప్పుడు మార్కెట్ లేకుండా పోయిన హీరో ఏమంటే ఇప్పుడు సపోజ్ మీ దగ్గరకు వచ్చింది ప్రాజెక్టు, హీరో వచ్చాడు మీ దగ్గరకు వచ్చాడు, స్టోరీ చెప్పాడు, ప్రాజెక్ట్ అంతా బాగుంది, ఎకనామిక్స్ సెట్ అవ్వలేదు, మీరు దానికి మీరు అన్నట్టు మాట్లాడి ఒప్పుకోలేదు, వెంటనే ప్రాజెక్ట్ తీసుకెళ్ళి ఇంకో ప్రొడ్యూసర్ నేను చేస్తాను రెడీ అయిపోతున్నారు కదా. అదే ఇప్పుడు అదే ప్రాబ్లం. ఇంకో ప్రొడ్యూసర్ చేసేస్తున్నాడు, అతని లెక్కలు అతనికి ఉంటాయి. ఇతను వేసిన లెక్కకి అది సరిపోదు, అతను ఇంకో లెక్క వేసుకుంటాడు, లేదా అతనికి డిజిటల్లో వాటిలో ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. హీరోలు దిగరు కదా ఏది అలా ఉన్నంత కాలం అంతేగారు, వాళ్ళు దిగాల్సిన అవసరం కూడా లేదు. మరి మీరు అన్నారు మంచి రోజులు వచ్చే శాటిలైట్ డిజిటల్ లేదు. మంచి సినిమాలు అంటే ఇప్పుడు ఆ హీరోలోనే ఎందుకు అనుకోవాలి? ఇంకో చాలా మంది హీరోలు ఉన్నారు కదా. మన 47 మంది హీరోలు ఉన్నారు తెలుగు ఫీల్డ్లో. అవును, మిగతా భాషల్లో ఉన్నారో లేదో తెలియదు కానీ ఎవరు ఖాళీగా లేరు. ఎవరు ఖాళీగా లేరు, చిన్న పెద్ద అంతా బిజీగా ఉన్నారు. మరి మనకి అది హ్యాపీ కదా. మిగతా చోట్ల 4-3 హీరోలు ఉన్నారు, మళ్ళీ 47 మంది హీరోలు ఉన్నారు. మనం ముందు నుంచి ప్లాట్ఫామ్ సరిగ్గా చేసుకోలేదు కానీ ఇప్పుడు అన్నీ సెట్ అవుతున్నాయి కదా. మనం తమిళకి పోయినా, మలయాళంకి పోయినా, కన్నడకు పోయినా, హిందీకి పోయినా మన సినిమాలు కూడా ఎంతో కొంత అక్కడ పే చేస్తున్నాయి. ఇంతకుముందు కూడా పే చేసినాయండి. మనకి తెలియని కాలంలో రౌడీ ఇన్స్పెక్టర్ లాంటి సినిమాలు అటు సైడ్ చాలా బ్లాక్ బస్టర్ హిట్ అండి. రౌడీ ఇన్స్పెక్టర్ అప్పట్లో అవి బయటకు వచ్చాయి కదా రెవెన్యూ, ఎక్కడికక్కడ ఎవరికో ఇచ్చేవాడు, ఎవరికో వచ్చేది, అక్కడ ఏమొస్తుంది ఏంటో తెలిసేది కాదు, పట్టించుకునేది కాదు, తెలుసుకునేంత టైం ఉండేది కాదు. తెలుసుకోవాలంటే డబ్బులు వచ్చి సరిపోయి అంచేత ఇప్పుడు అంత కమ్యూనికేషన్ వచ్చింది కాబట్టి ఎక్కడెక్కడ ఎంత వచ్చింది తెలిసిపోతుంది. అంటే ఇప్పుడు ఇవాళ సిచ్యువేషన్ సినిమా తీయడం సులువైందంటారా కష్టమైందంటారా? కష్టమైంది. అప్పుడు ఆయన 4 రోడ్డు మీద పెట్టి షూటింగ్ పెట్టి 4 రిఫ్లెక్టర్లు పెట్టి సినిమా తీసేవాళ్ళం. 2 కార్లు 3 కార్లు. ఇప్పుడు లైట్ తప్ప రిఫ్లెక్టర్ ఇప్పుడు రిఫ్లెక్టర్లు అనేది లేదు, లైటింగ్ సిస్టమ్. అంతకుముందు అవుట్డోర్ యూనిట్ ఒకటి, ఏసీఎస్ రవిప్రసాద్ యూనిట్, ఈ యూనిట్లు ఉండేవి. అందులోనే 2 కెమెరాలు చెప్పినా 3 కెమెరాలు చెప్పినా ఒకటే యూనిట్ బస్సులో వచ్చేసాయి. ఒక యూనిట్ అంటే అంతే, కెమెరా, నాగర, లైట్లు, రిఫ్లెక్టర్లు అన్నీ కలిపి ఒక 17 మంది యూనిట్ తోటి వచ్చేవాళ్ళు. ఇప్పుడు 17 మంది వాళ్ళకి అసిస్టెంట్లుగా వస్తున్నారు. ఇప్పుడు 60-70 మంది అవుతున్నారు. ఇప్పుడు 60-70 మంది యూనిట్ మినిమం 150 నుంచి 200 అవుతున్నారు. అప్పుడు అంతా 50 మంది 60 మంది తోటి షూటింగ్ జరిగేది. అల్లుడు గారి సినిమా ఉందనుకోండి, మన పద్మాలయ స్టూడియోలో 17 రోజులు షూటింగ్ చేసాం. ఎట్ ఎ టైం 17 రోజులు షూటింగ్ చేసాం. 2 కార్లు అండి, ఒక అంబాసిడరు, ఇంకొక కారు, డీసీఎం వ్యాన్ ఒకటి. 17 రోజులు ఏ వెహికల్స్, నో క్యారవాన్స్. అందులో కాస్టింగ్ ఎవరు? మోహన్ బాబు గారు, రమ్యకృష్ణ, శోభన, జగ్గయ్య గారు. ఒక కారు రెడీ అయ్యి మోహన్ బాబు గారి ఇంట్లో మొత్తం ఉండేవాడు. రమ్యకృష్ణ ఇంట్లోనే ఉండేది, రాఘవేంద్ర గారు అక్కడే ఉండేవాడు, మోహన్ బాబు గారు అక్కడే ఉండేవాడు, శోభన అక్కడే ఉండేది. అందరూ కలిసి ఎక్కి వచ్చేవారు. ఒక కారు ఎక్కి రెడీ అయిపోయి ఇంట్లో 7ంటికి పద్మాలయ స్టూడియోలో ఉండేవాళ్ళు. 10 నిమిషాల తర్వాత నెక్స్ట్ ట్రిప్. తర్వాత అదే కారు జగ్గయ్య గారి కోసం
ఆయన ఫేవరెట్ హోటల్ క్రిస్టల్ అని బషీర్బాగ్లో ఉండేది. ఆయన అక్కడే ఉంటాడు ఎప్పుడు వచ్చినా. ఆయనకి కారు ఒక్కడికి ఆయన ఒక్కడికి ఆ కారు వెళ్ళేది. వీళ్ళకి దిగేసినాక ఆయన ఒక్కడొచ్చాడు. సో ఒక కారు తోటి ఇన్ని జరిగాయి. ఇప్పుడు ఒక కారు తోటి కెమెరా కూడా రాట్లా. కెమెరాకి ఒక కారు, ఒకరికి 2 కార్లు కావాలి. ఒకరికి 2 కారు. ఇప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ కార్లో ఆయన తప్ప అసిస్టెంట్లు ఎవరు కూర్చోడానికి లేదు, వాళ్ళంతా వేరే కారు ఉంటారు. అంతకుముందు ఏంది హీరో స్టాఫ్ కూడా ఒక కార్లో వచ్చేవాడు. అవును. ఇప్పుడు స్టాఫ్ కూడా కారు సరిపోవట్లేదు, అవును. 2 కార్లు పెట్టాల్సి వస్తుంది ఒక స్టాఫ్. హీరోలు కూడా అలాగే ఉన్నారు కదా, అందరూ హోటల్లో ఒకళ్ళని బయట వాళ్ళని కాదు, మన ఇంట్లో వాళ్ళు కూడా అందరూ అదే పరిస్థితిలో ఉన్నారు. ఎవరికి మనం ఇప్పుడు కూర్చొని షెడ్యూల్ వేసి ఇన్ని క్యారవాన్లు ఇన్ని కార్తో తీద్దామంటే చేయగలిగే పొజిషన్ లేదు, అంత సిచ్యువేషన్లో. సమంతతో మీకు బాగా సాన్నిధ్యం అంటే సాన్నిధ్యం అంటే మీ ఇంట్లో మనిషిలాగా? మా ఇంట్లో నుంచే క్యారేజ్ లేదు అమ్మాయి షూటింగ్లకి. స్టార్టింగ్లో మొత్తం మా 3 సినిమాలు చేసినప్పుడు బయటకు వచ్చినప్పుడు మా ఇంటి నుంచో క్యారేజ్ వెళ్ళేది. ఆమె ఫ్యామిలీ మెంబర్ లానే ఉండేది, ఫ్యామిలీ ఇంట్లో ఉండేది. ఎలా మిగతా హీరోయిన్ కాకుండా అమ్మాయితో ఎందుకు అంత అనుబంధం, అంత అభిమానం? ఆ అమ్మాయికి ప్రాబ్లం వచ్చినప్పుడు హెల్ప్ చేశారు. ముందు వేరే ప్రాబ్లం వచ్చింది, ఆ అమ్మాయి స్కిన్ డిసీజ్ అప్పుడు వచ్చింది. ఇప్పుడు మన కదా వచ్చింది? లేదు, మనకి అల్లుడు గారు అప్పుడే ఆ అమ్మాయికి చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది. అవునా? అంటే ఇప్పుడు అంటే కమ్యూనికేషన్ ఇప్పుడు అప్పుడే వచ్చింది, అమ్మాయి చెప్పింది. అప్పుడు ప్రాబ్లం వచ్చింది. వస్తే నేను హెల్ప్ చేశాను. అమ్మ నువ్వు బయట ఎక్కడ ఉండద్దు, బయటకు వెళ్ళొద్దు అని చెప్పేసి హయత్లో సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ తీసి అక్కడ ఉంచాను. ఆ అమ్మాయి ఆ రెస్పెక్ట్ అది నాకు ఎప్పుడు ప్రెస్ మీట్లు కానీ ఎక్కడ కానీ సురేష్ గారు అంటే నాకు రెస్పెక్ట్ అని చెప్పేది, బాగుండేది. ఇప్పుడు అదే స్కిన్ ప్రాబ్లం మళ్ళీ వచ్చిందా ఏంటిది? అంటే అప్పుడు వేరే ప్రాబ్లం, ఇప్పుడు వేరే ప్రాబ్లం, ఇప్పుడు ఇది వేరే ప్రాబ్లం కాదు. అప్పుడు వచ్చింది ఎమ్మటే తగ్గిపోయింది, ఒక 3-4 months రెస్ట్ తీసుకుంటే. బ్యాడ్ లక్. అప్పుడు ఆమె 2-3 ప్రొడ్యూసర్లు ఫోన్ చేసి డబ్బులు కావాలని, ఎవరు పంపలేదు. నేను కావాలంటే ఎమ్మటే 2 lakhs పంపించాను. అప్పట్లోనే పంపించాను, అడ్జస్ట్ చేసుకున్నాను. తర్వాత తీసుకున్నాం. కానీ ఆమె ఎందుకు అలా ఉండిపోయింది, ఉండిపోయింది, రేరు ఉండిపోయింది. ఇప్పటికీ టచ్లో ఉంటుందా? ఇప్పుడు ఎప్పుడన్నా ఒకసారి, అంత రెగ్యులర్ కాకపోయినా ఎప్పుడన్నా హలో అంటే హాయ్ అండి. అదే ఎందుకంటే అంతేనా మీ ఫ్యామిలీ మెంబర్లా కలిసిపోయినా. మొత్తానికి అయితే 25 ఏళ్ల ప్రస్థానం చూసుకుంటే ఏమనిపిస్తుంది మీకు? హ్యాపీగా ఉంది. మనం వచ్చిన జర్నీ, మనం స్టార్ట్ చేసిన లైఫ్ చాలా బెటర్గా ఉన్నాం, అందరికంటే బాగున్నాం. ఇంత మంచి ఇది ఇచ్చిన భగవంతుడికి కృతజ్ఞతలు. ఎందుకంటే నేను పుట్టింది హైదరాబాదే, నీలాఫర్ హాస్పిటల్ హైదరాబాద్లో. నేను గుంటూరు. నేను పుట్టింది ఇక్కడ. మా ఫాదర్ది మదర్ గుంటూరు. నేను పుట్టింది హైదరాబాద్. ఈస్ట్ గోదావరి అయినవల్లి టెంపుల్ అవన్నీ. ఒకసారి నేను అయినవల్లికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు అనుకోకుండా అక్కడ ఈఓ కలిసి, మీ పేరు మూర్తి గారు కలిసి, ఏమంటే ఇట్లా ఆర్చ్ కడుతున్నాం, ఇంత అమౌంట్ అయింది, మీరు పెట్టుకుంటారా అన్నాడు. ఇంత మంచి అవకాశం భగవంతుడు నాకు ఇస్తే ఎవరన్నా వదులుకుంటారా అని ఎమ్మటే డబ్బులు పంపించేసాను. వాళ్ళు కన్స్ట్రక్షన్ అప్పుడు అందరూ గొడవపడ్డారు, చాలామంది గొడవపడ్డారు అక్కడ ఈస్ట్ గోదావరిలో ఆయన మీద, ఈఓ మీద. ఇంతమంది మేము ఉంటే మాకు చెప్పకుండా హైదరాబాద్లో ఎక్కడో ఉన్న అతనికి ఎందుకు చెప్పారు మీరు, మేము ఇస్తాం డబ్బులు అని. తర్వాత షేరింగ్ దాంట్లో మాట్లాడారు. నేను అన్న షేరింగ్ వద్దండి, నాకు అవకాశం వచ్చింది, భగవంతుడు అది ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయం. ఆ అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ దీంట్లో షేర్ చేసి వేరే పేర్లు పెట్టుకోలేను. ఇప్పుడు వెళ్తే ఆ ఆర్చి అది మన పేరు బెల్లంకొండ సురేష్, బెల్లంకొండ పద్మావతి అని ఉంటుంది. ఆ రిలేషన్. కానీ వెళ్ళి అక్కడ నుంచి మనం సక్సెస్ రూట్లో ఉన్నాం కాబట్టి భగవంతుడు, అయినవల్లి విఘ్నేశ్వర స్వామి బాగా ఇష్టం. కాణిపాక వరసిద్ధి సాయం ఈయన ఇష్టం. అందుకని నేను ఇందాక ఇప్పుడు ఇన్ని 25 ఏళ్లలో మీరు హ్యాపీగా ఉన్నారు, అన్ని విధాల ఫినాన్షియల్గా కావచ్చు, పిల్లల కెరీర్ కావచ్చు, మీరు అన్ని విధాలు హ్యాపీగా ఉన్నారు. బట్ మీ అనుబంధాలు చూసుకుంటే ఆవేళ నుంచి ఇప్పటిదాకా ఇండస్ట్రీలో వినాయక్ గారు ఉన్నారు, రాఘవేంద్రరావు ఉన్నారు, బుజ్జి ఉన్నారు, ఇంకా చాలామంది మీతోటి శైలి ట్రావెల్ చేస్తూ వచ్చిన వాళ్ళంతా ఉన్నారు. వీరిలో ఎంతమంది మీతో మిగిలారు? నాతో ఇప్పటివరకు అందరూ ఉన్నారు. ఒకళ్ళిద్దరు లేకపోవచ్చు కానీ
నాకు ఈ 25 సంవత్సరాలు చేసుకోవాలా వద్దా అనే ఒక బాధతోటి, కానీ తెలియాలి మనం కూడా మళ్ళీ సినిమాలు చేస్తున్నాం అని చెప్పేసి చేసుకోవటమే. కానీ ఈ జర్నీ కారణమైన వ్యక్తి శ్రీహరి లేకపోవటం, సాంబయ్య హీరో, అది తట్టుకోలేని విషయం. ఒక ఫ్రెండు, నేను ఫస్ట్ సినిమా చేసిన హీరో అది లేకపోవటం అనేది చాలా అంటే చాలా బాధాకరమైన విషయం. అది ఒకటే 25 years జర్నీ ఓ సాంబయ్య అని చెప్పాలంటే కొంచెం బాధగా అంటే చాలా బాధగా. అంతకుముందే పరిచయం మీకు? అంతకుముందే చాలా అంటే చాలా క్లోజ్. కృష్ణనగర్లో నేనున్నప్పుడు అతను బాలానగర్ నుంచి బైక్ బాలానగర్లో ఉండేవాడు. అక్కడ ఎక్కడ మీకు పరిచయం అప్పుడు మరి? ఏది సినిమా ఫీల్డ్లో ట్రై చేస్తూ ఉండేవాడు, మేము ట్రై చేస్తూ ఉండేవాడిని. కెమెరా అసిస్టెంట్కి ఇద్దరం క్లోజ్ అయ్యి అలాగా సాయంత్రం 6 వచ్చేవాడు. అక్కడ కృష్ణనగర్లో ఇల్లు ఉండేది కాదు, ఎక్కడో ఒక ఇల్లు ఉండేది. ఆ రాళ్ళ మీద కూర్చొని చెరువు బీరు తాగేసి రాళ్ళ మధ్యలోనే ఇంటికి వెళ్ళిపోయేవాడు. అట్లా ట్రైల్స్. కొన్నాడు అతను అంటే ఒక పక్కన బౌన్సర్లా కూడా ఉండేవాడేమో కదా? బౌన్సర్లా కాదు, నువ్వు చిన్న చిన్న క్యారెక్టర్లు దాసనాథ గారి సినిమాల్లో, మోహన్ బాబు గారి సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్. ఆ హీరోల పక్కన కంట్రోల్ అతను వాళ్ళతో అలా ఎప్పుడు చేయలేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్కి వచ్చేవాడు. మోహన్ బాబు గారు పక్కన ఎక్కువ ఉండేవాడు అనేవారు. పక్కనే లేదు, నేనున్నాను కదా, పక్కనే లేదు. అతను ఏంటంటే సీతామలమటి సత్య అని ఆయన కూడా నిర్మాత సినిమా తీశాడు, ఒరే తమ్ముడు అని. సత్తి, శ్రీహరి, శ్రీనివాస్ యాదవ్ వీళ్ళంతా ఫ్రెండ్స్. అప్పుడు శ్రీనివాస్ యాదవ్ తోటి వీళ్ళతోటి వచ్చేవాడు. ఓకే ఓకే. అంతేగాని పర్సనల్గా బాడీ గార్డ్ లాగా అట్లాగా లేదు. నాకు తెలిసి 100% లేదు. నీకే తెలియాలి, నాకు ఎందుకంటే శ్రీహరి గురించి బాగా తెలుసు. అప్పుడే బుల్లెట్ ఉండేది శ్రీహరికి, బుల్లెట్ వేసుకొని వచ్చేవాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వాలని జిమ్నాస్టిక్స్ సిన్సియర్గా చాలా కష్టపడి నేర్చుకున్నాడు. అసలు మంచి నటుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. అప్పుడు అది బాలనగర్లో వాళ్ళ సొంత ఇల్లే, వాళ్ళ అన్నదమ్ములంతా, వాళ్ళ అన్నయ్య వాళ్ళంతా మోటార్ ఈ ఫీల్డ్లో ఉన్నారు, మంచి పొజిషన్లోనే ఉన్నారు. పెద్ద ఇల్లు శ్రీహరిది. ఇక్కడ పెద్ద ఇల్లు కదా? ఇక్కడది కాదు, బాలనగర్లో కూడా పెద్ద ఇల్లే. అవునా? స్టిల్ ఇప్పుడు కూడా ఉంది కదా, పెద్ద ఇల్లే. కానీ అసలు మంచి వాచకం సార్. ఇప్పుడు ఈ రోజున భగవంతుడు సాక్షిగా చెప్పాలంటే శ్రీహరి లాంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ లేరండి. లేదు, అది 100% ఒప్పుకోవచ్చు. నేను చెప్తాను కదా, అప్పటికి ఇప్పటికి ఒక సినిమా వచ్చి పలానా క్యారెక్టర్ చేయాలంటే శ్రీహరి లాంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ లేరు. అటు విలని, ఇటు కామెడీ, యాక్షన్, అటు ఎమోషను, అన్ని A to Z అన్ని పండించాడు. అలాంటి ఒక కథ తయారు చేసి ఒక ఆర్టిస్ట్ కోసం తిరిగితే ఆర్టిస్ట్ లేరండి. అలా చేసేవాళ్ళు లేరు. అన్ని రకాలుగా కమర్షియల్గా ఉంటూ డబ్బు లేకపోయినా సినిమా చేసాడు శ్రీహరి. చాలా మందికి చాలా 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 సినిమాల్లో డబ్బులు లేవంటే సరే సినిమా అయితే ఫినిష్ చేయి అని చేసేవాడు తప్పితే డబ్బులు ఇస్తేనే వస్తాను ఆ క్యారెక్టర్ ఉండేది కదా. పాపం చాలా మంచి, చాలా మందికి ఎందుకు భగవంతుడు అంత తొందరగా తీసుకెళ్ళాడు తెలియదు. కానీ కరెక్ట్గా పీక్ టైంలో పిల్లలు అసలు ఉండుంటే కనీసం ఈ పాటు కాదు ఇంకో 10 ఏళ్ళు అతను వేలేవాడు ఇండస్ట్రీని. అన్ని సాలిడ్ సినిమాలే చేసిన క్యారెక్టర్లన్నీ కూడా గుర్తుండిపోయి. శ్రీహరి ఉండే ఇంట్లో షూటింగ్ జరుగుతుంది రామసంగనోడు. నేను అంత ముందు రోజు కలిసా. ఇప్పుడు ఉండేది రామసంగనోడు షూటింగ్. శ్రీహరి ఇల్లు కదా, రెంట్కి ఇచ్చేవాడు ఆ బిల్డింగ్. ఆ బిల్డింగ్ రెంట్కి ఇచ్చేవాడు వేరే వాళ్ళు. ఆ బిల్డింగే కొన్నాడు. ఏది బిల్డింగ్లో అయితే షూటింగ్ చేశాడు అదే బిల్డింగ్లో కొన్నాడు. అది ఒక అదృష్టమే. ఆ రోజుల్లో లక్షల్లో కొనుంటాడు అంతే. మీ కళ్ళ ముందే హైదరాబాద్ కూడా చూస్తుంటారు. 25 ఏళ్ళు హైదరాబాద్లో 25 ఏళ్ళు ఏంటంటే నేను ఎందుకు మీ కళ్ళ ముందు అంటే మీ రియల్ ఎస్టేట్ కూడా మీది వన్ ఆఫ్ ది. నేను రియల్ ఎస్టేట్ అప్పుడు చేయలేదండి, ఇప్పుడు చేశాను ఈ 9 yearsలో. కానీ అప్పుడు చేస్తుంటే వేరే రకంగా ఉండేది. అప్పుడు రియల్ ఎస్టేట్ కాదు, ఓన్లీ సినిమా పిచ్చే. ఇక్కడ సినిమా కొన్నావా, అక్కడ కొన్నావా, ఇక్కడ కొన్నావా, చెన్నై వెళ్ళామా, కొన్నాను. అప్పుడు కూడా కొంటుండేవాడిని. మనకు అవసరానికి ఏం కావాలి, ఫామ్ హౌస్ కావాలి, ఒక కమర్షియల్ బిట్ కావాలి, ఈ కావాలి, అవి కొన్నాను. ఇల్లు కొండం అమ్మడం లేదు. ఇప్పుడు కొన్నాక అమ్మడం కుదరట్లేదు, అన్ని కొనేసి పెట్టేసా. అంటే కొనడం బాగా పెరిగిపోయి కదా, బాగా పెరిగిపోయింది. నేను ₹1 కోటి కొన్నా కూడా ఇప్పుడు 10 కోట్లు అయింది. అట్లా అదృష్టం కలిసి వచ్చింది. మళ్ళీ ఈ 9 years ఆ సేఫ్ జర్నీ చేయటం, మళ్ళీ ఈరోజు సినిమాలు తీయొచ్చు
అని ఒక ధైర్యం ఇచ్చింది మళ్ళీ. వద్దులేండి, ఎందుకు హాయిగా ఉన్నారు. ఎందుకు హాయిగానే ఉంటాను, అంతే కదా. హాయిగానే ఉంటాను ఎప్పుడు. సార్ నేను స్కూల్ నుంచి 5th క్లాస్ చదువుతున్నా రాజ్మోహన్ హై స్కూల్లో. అప్పుడు ఒకటే బస్సు అండి, జూబ్లీ హిల్స్ పోలీస్ క్వార్టర్స్ నుంచి కోటికి ఒక ట్రిప్ వేసేది, నాంపల్లికి ఒక ట్రిప్ వేసేది. 124A బస్సు నెంబర్. బస్సులో అక్కడ యూసుఫ్గూడ దాటినాక మాది రైమత్నగర్లో ఉండేవాడు. నేను స్కూలింగ్ అప్పుడు రైమత్నగర్లో ఉండేవాడు. అక్కడ చెక్ పోస్ట్ దగ్గర కాకుండా నెక్స్ట్ స్టేజ్ స్టాప్ ఉండేది. అక్కడ దిగి మాకు షార్ట్ కట్, ఇప్పుడు ఇన్స్టిట్యూట్ ఉంది, నేషనల్ ఇన్స్టిట్యూట్. ఆ ఇన్స్టిట్యూట్లో నుంచి మధ్యలో నుంచి వెళ్ళాలి అవతలకి. వెళ్తుంటే సినిమాకి వెళ్ళాలి. కృష్ణ గారిది దొంగ వచ్చింది. సినిమాకి వెళ్ళాలి, డబ్బులు లేవు. ఒక 5 రూపాయలు ఉంటే బాగుండు దేవుడా. మా ఫాదర్ అప్పుడు జాబ్ పని మీద ఊర్లో ఉన్నాడు, మార్కాపురం. అక్కడ 5 రూపాయలు మా ఫాదర్ ఉంటే ఇచ్చేవాడు సినిమాకి. మా మదర్ చదువుకోవాలి కదా, సినిమాలు పోతే ఎట్లా అని డబ్బులు ఇచ్చేది కదా. ఒక 5 రూపాయలు ఉంటే బాగుండు కదా స్వామి అన్న. ఎదురుగా 5 రూపాయల నోటు అండి, ఎదురుగా రిజర్వ్ బ్యాంక్ నోటు, 5 రూపాయల నోటు కనపడుతుంది. తల మెరిసిపోతుంది. ఎటు చూస్తే ఎవరు లేరు. తీసి జేబులో పెట్టుకున్నా. ఇన్స్టిట్యూట్ దాటినాక మనకు ఆనందం కదా, తీసి చూస్తుంటే అండి ఇట్లా తీస్తే నోట్లు వస్తున్నాయి. 10 నోట్లు అండి అవి. ఓహో, మీకు ఒకదానిలో కనిపించింది. ఒకటే 10 నోట్లు. అంటే నాకు దాదాపు ఒక సంవత్సరం పాటు ఎన్ని సినిమాలు చూడాలంటే సినిమాలు చూసేవాడు. 5 రూపాయల్లో బస్కి పాస్ ఉండేది, స్కూల్ బస్ పాస్ ఉండేది. ఖైరతాబాదు మీరా టాకీస్, అమీర్పేట విజయలక్ష్మి, శేషమహల్, ఇవే. సత్యం కూడా లేదు అప్పటికి. ఈ థియేటర్కి వెళ్ళడానికి మాకు బస్ పాసే. ఎందుకంటే ఖైరతాబాద్ ఉన్నది బస్సు. అక్కడి నుంచి ఇంకో నెక్స్ట్ స్టాపే కదా లగడి కబుర్లు, నడుచుకుంటూ వెళ్ళిపోయాడు దిగేసి. అమరావతి ఉండేది, మీరా ఉండేది. ఇంట్లో కంపల్సరీ కొత్త సినిమాలే, ఎవ్రీ వీక్ కొత్త సినిమాలే. ఎవ్రీ వీక్ అక్కడికి వెళ్ళి చూడటానికి ₹1.50 అయితే బెంచ్, పైన క్లాసు, కింద క్లాసు 60 పైసలు ఉండేది. సినిమా చూసి మళ్ళీ హ్యాపీగా బస్సులో వచ్చి పోయేవాడిని. అందుకని 50 రూపాయలు ఉంది, నాకు 1 ఇయర్ ఉంది. ఆ నోటు ఇలా తీస్తే వచ్చింది. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు డబ్బుల విషయంలో ఎక్కడ ఏమీ తగ్గలేదు. భగవంతుడు అలా చూస్తున్నాడు. ఓన్లీ అది గాడ్స్ గ్రేట్ అని. నా గొప్పతనం కాదు. 5 రూపాయలు చాలనుకుంటే 50 రూపాయలు ఉంది. నేను 1 లక్ష సంపాదిస్తే చాలే, నెలకు వడ్డీ ఇచ్చుకుంటే 3 రూపాయలు చొప్పున 3,000 వస్తాయి. మనం 10,000 సంపాదిస్తాం, 13,000 చాలనుకున్న రోజులు కూడా ఉన్నాయి. అలా స్టార్ట్ అయింది. దానికి 1000 ఇచ్చాడు కాబట్టి భగవంతుడు. ఇంతకు మించి ఇంకా ఎక్కువ అనేది ఆశపడక్కర్లేదు. ఎప్పుడు కింద పడేయాల, పడేసిన పైకే తీసుకెళ్ళాడు, పైనే ఉంచాడు. ఒక రోజు ఇదే 2015లో ఆశలను నమ్మేసినాక నేను ఎప్పుడు ఎవరిని ఏం డబ్బులు అట్టాలి కానీ ఏం చేయలేదు. కేబీఆర్ పార్క్లో కాకుండా ఎలా ఉండేవాళ్ళు ఎలా అయిపోయావు అన్నాడు. ఏమైపోయాను రా అన్న. అదేంటండి ఆ ఇల్లు అమ్మేస్తే నీ దగ్గరికి ఏమన్నా వచ్చానా, బాగున్నావా బాగాలేదా అడుగు, చెప్తా నేను నీకు. ఏమైపోయాను, ఎలా ఉండేవాడిని ఎలా అయిపోయాను, ఏమన్నా అడగతింటున్నానంటారు సన్నాసి. ఎప్పుడు అలా మాట్లాడక, ఎవరిని అలా మాట్లాడక అని చెప్పి తిట్టి పంపించు. కానీ ఎన్ని కబుర్లు వినిపించావో ఇప్పుడు సినిమా మీద. అవును, అసలు మొత్తం అమ్మేసేసారు, ఎక్కడ ఇంకేం లేదు, హోటల్లో ఉంటున్నాడు, ఏం లేదు. అప్పటికి నాకు ఇప్పుడు మా ఊర్లో నాకు ఎకరం లేదండి. 40 ఎకరాలు కొని ఉంచాను ఊర్లో, స్టిల్ ఉంది కదా ఇప్పటికి కూడా. నేను ఎప్పుడూ అది అమ్మలేదు కదా. అది చాలు. ఇప్పుడు 40 ఎకరాలు ఆసాన్ని మొత్తం డబ్బు చుట్టేగా జరుగుతుంది సార్. డబ్బు లేకపోయినా డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉన్నారుగా. మన గుడ్ విల్ ఫైనాన్స్, ఇప్పుడు మొబైల్ సినిమా ఫైనాన్స్ చేస్తున్నా అన్ని ఇస్తున్నారంటే మనం కట్టాం. ఇప్పుడు కూడా మా ఫైనాన్స్ ఏమంటున్నారు, మీరు సినిమాలు తీయండి సార్, మీకు ఎంత కావాలంటే అంత ఇస్తాం, అందరు ఇస్తున్నారు, మీరు ఎందుకు తీరు అంటారు. నేను కొంచెం గ్యాప్ ఇవ్వనండి, నేను కొంచెం జమేయండి, నా డబ్బులు నా దగ్గర ఉన్నప్పుడు. మీరు అంటే సినిమాలు నిర్మాత కానీ మీరు బాబుతో సినిమా తీసిన తర్వాత అందరూ మీరు కింద పడిపోయారు అనుకున్న తర్వాత మీరు ఎక్కడెక్కడ ల్యాండ్స్ కొన్నారో పర్టికులర్ లొకేషన్ నాకు తెలియదు కానీ తెలుసు అక్కడ కొన్నారు, ఇక్కడ కొన్నారు, ఇక్కడ కొన్నారు. సో అవన్నీ ఇప్పుడు ఎన్నింతలు పెరిగాయో తెలుసు. అదే మీరు ఆవేళ అదే డబ్బులు సినిమా పెట్టుంటే ఇంకా డబ్బులు వచ్చాయేమో, ఏమో చెప్పలేము. అది ఇంకో ఇంకా డబ్బులు వచ్చాయేమో. ఏసీడీసీ కదా సార్, అది ఏసీడీసీ ఏం కాదండి. ఒక సినిమాలో పోయిన ఒక సినిమా భగవంతుడు కవర్ చేస్తాడండి. దీన్ని ఇప్పుడు మీరు ఏ ఫీల్డ్ని నమ్ముకొని ఆ ఫీల్డ్లో ఉండండి, భగవంతుడు కాపాడుతాడు. రకరకాల బిజినెస్ చేసి నష్టపోయారండి చాలామంది నిర్మాతలు. రేస్ లాంటి వాళ్ళు చూశాను,
ఇంకోటి చేసింది చూశాను, రొయ్యల వ్యాపారంలోకి పోయి నష్టపోయిన వాళ్ళు చూశాను. సినిమాని సినిమాగా నమ్ముకున్న వాళ్ళు ఎవరు ఇప్పటికీ నష్టపోలేదండి. కానీ ఇప్పుడు చూసుకుంటే అప్పుడు ప్రొడ్యూసర్లు ఇప్పుడు మీరాగా నేను 25 ఏళ్ళు పూర్తి చేశా లేకపోతే 40 ఏళ్ళు పూర్తి చేశా అని చెప్పుకునే వాళ్ళు గట్టిగా ఒక అరడజన్ మంది ఉంటారు, కొంతమంది ఉంటారు. లేరు కదా. మరి ఎందుకు లేరు అంటే పడిపోబట్టే కదా. పడిపోవటం కాదు, వేరే బిజినెస్లు చేసుకొని సక్సెస్ఫుల్గా ప్రాపర్టీలతో వెళ్ళిన నిర్మాతలు కూడా ఉన్నారు. రామలింగేశ్వర గారు ఉన్నారు, ఆయన హ్యాపీ జర్నీ కదా. మురారితోటి ఆపేసాడు, వద్దు మనకి పనికిరాదు అనుకున్నాడు, వెళ్ళాడు, హ్యాపీ జర్నీ చేస్తున్నాడు, హ్యాపీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు కదా. అలా చాలామంది ఉన్నారు. చాలు అనుకున్న వాళ్ళు, మన లక్కీ భాస్కర్లో ఒక డైలాగ్ ఉంది కదా, ఎప్పుడు ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలో తెలుసుకోవాలి. ఆ ఎగ్జిట్ అయిన వాళ్ళందరూ బాగున్నారు, అందులోనే ఉండి తప్పులు చేసిన వాళ్ళు పోయారు. మీరు కూడా ఒక విధంగా ఎగ్జిట్ అయ్యారు. నేను ఎగ్జిట్ అవ్వలేదు, వేరే రూట్లో పనిచేశాను. పాస్ ఇచ్చారు, పాస్ ఇచ్చాను, పని చేశాను. ఇప్పుడు మళ్ళీ పాస్ నొక్కుదామని. ఏంటి ప్రొడక్షన్ కేసు మళ్ళీ మనసు లాగుతుంది. గ్యారంటీ ఖాళీగా ఉండలేమండి మనం. ఎప్పుడైతే మన మైండ్లో ఎప్పటికీ సినిమానే ఉంటుంది కదా, మనం అక్కడ పోయి పని చేస్తున్నా కూడా సంపాదిస్తున్నా కూడా ఈ గ్లామర్ ఇది ఉండదు కదా. అందరూ ఎప్పుడు తీస్తారు సార్ సినిమా మీరు అని ప్రతి ఒక్కళ్ళు అడిగేది అదే క్వశ్చన్ కదా. చేస్తాలే అని. కానీ మీతోటి నాకు పరిచయం చేసింది మనం మర్చిపోకూడదు, బిఏ రాజు. బిఏ రాజు గ్రేట్ పర్సన్, అసలు చాలా మంచి బిఏ రాజు. ఏమండి కొంతమంది మర్చిపోలేమండి మనం. బిఏ రాజు అంటే అసలు మర్చిపోలేం. ఆయన గ్రేట్ పర్సన్, మంచోడు. ఎందుకు అయిందో అది కొంతమంది చెప్తాం కదా. ఈ రోజున శ్రీహర్ లాంటోడు, బిఏ రాజు లాంటోడు, ఇంకా కొంతమంది మనకు తెలియకుండానే. ఎంత ఫ్రెండ్ బిఏ రాజు గారు. బిఏ రాజు గారు ఫస్ట్ నుంచి హైదరాబాద్ నుంచి చెన్నై నుంచి ఆయన బాగా క్లోజ్గా ఉన్నాడు. రైట్ హ్యాండ్ లాంటి మంచోడు. పాప అతను కూడా కొంచెం అనుకోకుండా ఆకస్మికంగా నిష్క్రమించాడు. చాలా మంది మనం చూస్తున్నాం. ఈ రోజున జయ గారు లేకపోతే రాజు గారు లేకుండా అయిపోయారు. దాసరి పద్మ గారు వెళ్ళిపోయినంటే ఆయన దాసరాండ్ర గారు వెళ్ళిపోయారు. అట్లా కొన్ని రోజులు కొంతమంది కొందరు సాన్నిహిత్యంతో లేకపోతే వెళ్ళిపోతారేమో అనిపించింది. అది కూడా కావచ్చు. వాళ్ళు మీరు అన్నట్టు జయ గారు లేకపోయిన తర్వాతే ఆయన పాపం బాగా డిసప్పాయింట్. అలాగే దాసరాండ్ర గారు కూడా పద్మ గారు లేనప్పుడు, మేడం గారు లేనప్పుడు ఆయన ఆమె చనిపోయిన 1 year 2 yearsకి ఈయన చనిపోవటం అంటే స్ట్రాంగ్గా ఉన్న మనిషి. వాళ్ళకున్న బాండింగ్ అలా కనపడదు బయటికి చూసేది. అతన్నే చూస్తాం, ఆయనే చూస్తాం. వాళ్ళకు ఉండేది డెఫినెట్గా అలా అనిపించింది. బియరగా చనిపోతారని కానీ ఎందుకు ఏమీ లేకుండా ప్రశాంతంగా టైం టు టైం తిని టైం టు టైం ఉన్న ఏకైక వ్యక్తి. పైగా ఆల్వేజ్ పాజిటివ్ అనే పర్సన్స్ 199 మంది ఉండరు. మీరు నేనుతో సహా ఏదో ఒకటి నెగిటివ్గా ఆలోచిస్తాం. ఆయన ఎప్పుడు టోటల్ పాజిటివ్. అసలు బియరాజ్ అని కూడా చాలా టోటల్ పాజిటివ్, టోటల్ పర్సన్. టోటల్ వాళ్ళలో అవును. ఇంకా అలాంటి వాళ్ళే ముందు పెట్టుకెళ్ళిపోతారు. అందుకే మన పాటలు వాయిస్తూ ఉండద్దు. ఓకే సార్. ఏంటి బాబు పిల్లలు ఏంటి? రెండో బాబు ఏంటి? రెండో బాబు రేపు నెక్స్ట్ మంత్ కొత్త సినిమా ఒకటి స్టార్ట్ అవుతుందండి. కొత్త డైరెక్టర్. పెద్ద బాబుకి ఇచ్చిన పుష్ రెండో బాబుకి ఎందుకు ఇవ్వట్లేదు? ఇవ్వకూడదని ఏం లేదండి. ఎవరైనా నాకు ఒకటే, పెద్ద అయినా ఒకటే, చిన్న అయినా ఒకటే. పెద్ద ఆయనకి అద్భుతమైన పుష్ ఇచ్చారు మీరు. ర్యాకెట్ లాంచ్ చేసి. చిన్న ఆయన కూడా మంచి లాంచేనండి. చిన్నబాబు గారు హార్సిని మన సితారాలో మంచి సినిమా చేశాడు. మనం చెడ్డ లాంచ్ కదా, అద్భుతమైన లాంచ్. రిలీజ్ డేట్ వల్ల ఆ సినిమాకి ప్రాబ్లం వచ్చింది తప్పితే మంచి సినిమా చేశాడు. మీరు ముందు సినిమా లాంచ్ చేసి కొంచెం ఆగిపోయి అది అయిపోయినాక మళ్ళీ అందుకని సరైన లాంచ్ ఎందుకు. అప్పుడు నేను కూడా అక్కడ అటు సైడ్ కొంచెం అమౌంట్లు పెట్టి బాగా సైట్ల మీద ఉన్నా. అందుకని నేను కూడా కొద్దిగా రిలాక్స్ అయ్యా. ఇప్పుడు రిలాక్స్ అలాగే మనకి పర్వాలేదు, మనం ఏం చేసి నడుస్తుంది అనుకున్నప్పుడు ఇప్పుడు మళ్ళీ బ్రహ్మాండంగా చేస్తాను. 2 కథలు రెడీ చేశాను, అది రెడీ అవుతున్నాయి. మీరే ప్రొడక్షన్ చేస్తారా? నేను ఇప్పుడు బయట వాళ్ళు చేస్తా అన్నారు అనుకోండి, బయట వాళ్ళకి ఇబ్బంది అనుకుంటే నేను చేస్తాను. నాకు సినిమానే ముఖ్యం. 100% అసలు ఖచ్చితంగా. నేను 2 కథలు రెడీ చేసుకున్నా. ఆ కథల్లో మంచి హీరోయిన్ తెచ్చుకుంటాను ఈసారి, మంచి మ్యూజిక్ డైరెక్టర్ని పెడతాను, బ్రహ్మాండంగా చేస్తాను ఈసారి వదిలేది లేదు, బాగా చేస్తాను. మీ ఫామ్ హౌస్ రెడీ అయిపోయిందా? రెడీ అయిందండి. మరి ఎప్పుడు గృహప్రవేశం?
గృహప్రవేశం ఏం లేదు. ఒకటేమో ఓ 10 ఎకరాలది దాన్ని రిసార్ట్గా మారుద్దామని ఫిక్స్ అయ్యాం. చాలా ఎక్కువ అది రిసార్ట్ మార్చేస్తున్నారు అక్కడ చిలుకూరు చిలుకూరు దగ్గరది రిసార్ట్గా మార్చేసి కన్వెన్షన్ ప్లాన్ ఇచ్చాము. ఆహా. రేపు జనవరి నుంచి కన్వెన్షన్ హాల్ కట్టేస్తున్నాం. ఒక 20 బెడ్రూమ్లు. మీరు ఉందాం అనుకున్నారు కదా అది ఇంకోటి కట్టాం అది ఎక్కడ మోకిల దగ్గర. ఇది మార్చేశారు ఇప్పుడు ఇంకోటి కట్టాం. అక్కడ ఉందాం కదా ఎందుకంటే ఎక్స్ట్రాడినరీ అక్కడికి వెళ్తే వైబ్ చాలా బాగుంటుంది. ప్లస్ ఒక చెరువు ఉంది దగ్గరలో. ఎక్కడ మోకిలేదా? మోకిలేదు. చాలా అసలు వెళ్తే బ్యూటిఫుల్, బయట రాబుద్ది కాదు, అంత బ్యూటిఫుల్ ఉంది. అక్కడ కట్టాం. చెరువు ఉందని చెప్తే హైదరాబాద్ పక్కకు వస్తారు. వచ్చినా పర్లేదు. హైదరాబాద్కి దూరంగా ఉంది. హైదరాబాద్కి దూరంగా ఉంది. ఏది చేసుకున్న బఫర్ జోన్కి దూరంగా ఉంది. అన్నీ చూసాం. అయిపోతుంది. అది కూడా కనెక్షన్ మళ్ళీ ఉంటారా? అక్కడ ఉండొచ్చు. ఓకే ఓకే. అక్కడ బాగుంటుంది అయితే కంఫర్ట్గా. త్వరలో మీ రిసార్ట్కి వస్తాం. రండి, తప్పకుండా రండి. మరొక 25 ఏళ్ళు మీరు ఇదే ఫీల్డ్లో ఉండాలి. సినిమాలు తీరవు కానీ ఉండాలి. మీ పిల్లలకి సపోర్ట్గా ఉంటూ మీ పిల్లల్ని మరింతగా ముందుకు తీసుకెళ్తూ ఇలాగే నవ్వుతూ హాయిగా ఉండాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.